వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని అన్నదానికండి ఈ రోజున వజ్రేశ్వరి అంటే యొక్క విశుద్ధ దేవతకి అధిష్టాన దేవత. మరి వామదేవి అంటే అనాహత చక్రానికి అధిదేవత. వయోవస్థ వివర్జిత అంటే మణిపూర చక్రానికి అధిదేవత. సిద్ధేశ్వరి అంటే నా స్వాధిష్టాన చక్రానికి అధిదేవత. సిద్ధ విద్య అంటే మూలాధార చక్రానికి అది అధినేత్రి, అది అధిష్టాన దేవత. సిద్ధమాత అంటే ఆజ్ఞా చక్రానికి, యశస్విని అంటే ఆ యొక్క సహస్రార చక్రానికి అధిదేవతలై ఉన్నారు. ఈ అధిదేవతల ఉండి ఆ ఒక్కొక్క చక్రంలో వాళ్ళు చేసే పనులేంటి, మన ఆ చక్రాలను ఎలా మనం అన్వయించుకోవాలి, ఎలా మనం దాని నుండి బయటపడాలి, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి, ఆ క్వాలిటీస్ ఏంటి, ఆ యొక్క రంగులు ఏంటి, అవన్నీ విశేషంగా మనం తెలుసుకోవాలి. ఇది సరే. మణిపూరక చక్రం అనేది మణి అనగా ప్రకాశించు రత్నం, అంటే మణి అంటే డైమండ్. ఆ మణి ఎలా ఉంటుందండి, ఎలా ఏ కోణాలు చూసినా అలాగా మెరుస్తూ ఉంటది అనమాట. అలాంటి అద్భుతమైన ఈ చక్రము మణిపూరక చక్రము. ఈ పురం అంటే నగరము, నగరం అంటే ఇదిగో ఈ శరీరాన్ని నగరం అంటాము. ఈ శరీరంలో నాభిస్థానంలో చక్కగా ప్రకాశిస్తూ ఉందన్నమాట ఈ యొక్క మణిపూరక చక్రము. మరి ఈ నాడీ కేంద్రం నుండి మనం మణిపూరక శక్తి ఉద్భవిస్తుంది. అంటే ఈ యొక్క నాభిస్థానంలో అంటే మన శక్తి అంతా ఉద్భవించింది, అక్కడి నుంచే జరుగుతుంది ఆ యొక్క ఫంక్షనింగ్ అంతా కూడా. సో సూర్యుల్లో సౌరశక్తి పుడుతూ ఉన్నట్లు అలాగే మణిపూరకలో మనలో ఉష్ణశక్తి ఉద్భవిస్తూ ఉంటుంది అనమాట. మనలో ఆ యొక్క సూర్యుల్లో సౌరశక్తి ఎలా అయితే వస్తూ ఉంటుందో మనలో నాభిస్థానంలో ఉన్న శక్తి మనకి అలా యాక్టివేట్ అవుతూ ఉంటది, ఉద్భవిస్తూ ఉంటది. కాబట్టి నీ లోపల గల విశ్వానికి ఈ వేడి ఆధారం అవుతుంది. అంటే మన యొక్క శరీరము నిలబడాలంటే ఆ వేడే మనకి ఆధారం అనమాట. అది ఉంటేనే కదండి, శీతోష్ణాలు ఉంటేనే మనకి బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇది ఒక అగ్నిగుండం వంటిది. అగ్నికి పదార్థములు దహించే శక్తి ఉన్నట్లు మనం తీసుకునే ఆహారాన్ని నాడీ కేంద్రం జీర్ణం చేసి చక్కగా ఆహారాన్ని, ఆ సారాన్ని అంతా శరీరానికి అందిస్తూ ఉంటది ఈ యొక్క చక్రం. దీనిని నాడీ చక్రం అంటారు. ఈ నాడీ కేంద్రాన్ని సాధించినట్లయితే ఈ యొక్క నాడీ కేంద్రాన్ని సాధించినట్లయితే అన్ని కోరికలు అంటే అన్ని కామాన్ని జయించినట్టే. కామం అంటే అన్ని కోరికలను జయించినట్లే అనమాట. అంత గొప్ప శక్తివంతమైన ఈ యొక్క క్షేత్రం మణిపూరక చక్రము. మణిపూరక చక్రం అనేది ఇక్కడ మనం నాభిస్థానంలో ఉంటుంది. అది మనం చెప్పుకున్న భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనే ఒక నామం చెప్పాను కదండి. భానుమండల మధ్యస్థ అంటే ఏమవుతుంది, ఈ యొక్క హృదయ మన ఊపిరితిత్తులు ఉన్నవి చూసారా, ఊపిరితిత్తులు కింద భాగం నుంచి నాభి మధ్య భాగం భానుమండల మధ్యస్థ అంటారు. అక్కడ మనం తీసుకున్న ఆహారం భైరవింటి భ అంటే భరించుట, రా అంటే రమించుట, వా అంటే వమించుట అని కూడా చెప్తున్నాం ఆ శ్లోకంలో. అంటే మనం తీసుకున్న ఆహారాన్ని భరించి చక్కగా జీర్ణం చేసి అన్ని చేసి చక్కగా దేని దాన్ని పంపించే ప్రక్రియ చేసేది కూడా ఈ నాభి చక్రములోనే. అదే భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. సూర్యుల్లోని శక్తి ఎలా అయితే అంతటా ప్రసరిస్తూ అందరికి లోకానికంతా ఎలా వెలుగునిస్తుందో అలాగా మన మణిపూరక చక్రంలో ఉన్న అగ్నితత్వం అంతా కూడా అంత చక్కగా మనకి పనిచేస్తూ ఉంటుంది అన్నది ఈ యొక్క చెప్తున్నారన్నమాట. తర్వాత ఈ ఆకృతి ఎలా ఉంటుందంటే ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది ప్రకాశించే పసుపు రంగులు అంటే ఎల్లో కలర్ అనమాట. ఆ తర్వాత ఇది 10 అంగుళములు 10 దళములతో కలిగిన పద్మకమలము. 10 దళములు. ఇంతకు ఫస్ట్ చూడండి మనకి విశుద్ధ చక్రం 16 దళములు. ఆ 16 దళములు ఏంటంటే ఆ నుండి అమ్మ వరకు. మరి అనాహత చక్రములో ఉన్న 12 దళాలు ఏంటండి కా నుండి కా వరకు అని చెప్తున్నాం అనమాట. అట్లా చూడండి మన 56 అక్షరాలు ఏవైతేనో ఆ అక్షరాలే మనకు దళములు. ఆ దళములే ఆ అక్షరములే మనకు బీజాక్షరములు. ఒక్కొక్క దళములో ఒక్కొక్క బీజాక్షరముగా ఉండి మధ్యలో ఒక బీజాక్షరం అంటే చుట్టూ ఆ బీజాక్షరాలతో శక్తిని పొందుతూ ఉంది అనమాట. ఇది ఎప్పుడైతే లోపల ఉన్న బీజాక్షరం యాక్టివేట్ అయ్యి ఆ స్పందనలు వస్తుందో అన్ని దళాలు కూడా చక్కగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి, విచ్చుకుంటా ఉంటాయి. సో 16 దళాలు విశుద్ధ చక్రంలో ఉన్నాయి. అనాహత చక్రంలో 12 దళాలు ఉన్నాయి. మణిపూరక చక్రానికి వచ్చి 10 దళములతో కూడుకుని ఉన్నది. అది ఎరుపు రంగులో ఉంది. స్థానం ఏంటంటే నాభి చక్రము. దీని యొక్క మణిపూరక చక్ర స్థానము నాభి చక్రము. సో కాబట్టి ఇది తత్వం ఏంటంటే పసుపు రంగులో చక్కగా ప్రకాశించే 10 దళములతో కలిగిన పద్మకమలము నాభి స్థానంలో ఉంటుంది. దీనికి బీజాక్షరం ఏంటంటే రమ్ అనే అక్షరం మధ్యలో ఉండి రమ్ అక్షరం. మరి ఆ దళములపై ఉన్న బీజాక్షరాలు ఏంటంటే ఢ ఢ ణ ణ థ థ థ థ న ప ప.
చూడండి ఈ 50 అక్షరాలు ఒక్కొక్క అక్షరాలు తగ్గుతూ వస్తున్నాయి. 16, 12, 10. తర్వాత వచ్చేప్పటికి 6, తర్వాత వచ్చేప్పటికి 4 అవుతుంది అనమాట. ఇట్లా తర్వాత వచ్చేప్పటికి 2 అవుతుంది. సో ఇట్లా 50 అక్షరాలతో కూడుకున్నదే ఈ యొక్క దళాలు. అంటే ఇక్కడ ఏదో పద్మాలు ఉంటాయని, పద్మం పుష్పం ఇచ్చుకుంటుందని అని అనేకంటే కూడా అది మన భావన ఇదనమాట. ఋషులు దర్శించి అలా భావన రూపంలో చెప్పారు అట్లా. కానీ అక్కడ వాస్తవ స్థితి ఏంటంటే దేవి భాగవతులు ఇదే చెప్తుందండి. ఇలా ఈ బీజాక్షరాలే దళములు అని చెప్పి చక్కగా వివరంగా చెప్తుందంట దేవి భాగవతంలో. చూసారు కదా, రమ్ అనే అక్షరం మధ్యలో ఉన్న బీజాక్షరము, చుట్టూ ఉన్నది ఆ యొక్క బీజాక్షరం. ఒక్కొక్క దళంలో డ, ఠ, న, న, థ, థ, ద, థ, న, ప, ప అనే ఉన్నాయి. ఇది ఈ యొక్క మణిపూరక చక్రం యొక్క విశేషం. అది బీజాక్షరంతో కూడుకుంది. దీని తత్వం ఏంటి? అగ్నితత్వం. అదే ఇది నాభి చక్రంలో ఉండి అగ్నితత్వం అని చెప్పుకున్నాం కదండి. భానుమండల మధ్యస్థ అని సోలార్ ఫ్లెక్స్ అంటారు మీరు ఇది. సో కాబట్టి ఈ యొక్క దాని యొక్క రంగు దీనిమాట. అలాగే ఈ బీజాక్షరం ఏంటంటే రమ్ అని ఉంటుంది ఈ తత్వం. తర్వాత దీనికి ఇక్కడ గ్రంథులు ఏముంటాయంటే క్రోమో గ్రంథి, తర్వాత ప్రాంక్రియాస్ గ్రంథి, లివర్, ఇవన్నీ కూడా ఇక్కడే కదండి, ఈ భాగంలోనే ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ నాభి చక్రం ద్వారానే పనిచేస్తాయి. అంటే ఈ సౌరశక్తి ఏదైతే ఉందో, అగ్నిశక్తి ఏదైతే ఉందో, అగ్నిశక్తి ద్వారానే ఈ గ్రంథులన్నీ కూడా ఇక్కడ పనిచేస్తాయి. మన విశుద్ధ చక్రంలో చూడండి, థైరాయిడ్ గ్రంథానికి చెప్పుకున్నాం. ఆ థైరాయిడ్ గ్రంథి ద్వారా విశుద్ధ చక్రం అంతా యాక్టివేట్ అవుతుంది. తర్వాత అనాహత చక్రానికి వచ్చేటప్పటికి థైమస్ గ్రంథాన్ని, ఆ థైమస్ గ్రంథి ద్వారా అక్కడ ఉన్న అన్ని దాని చుట్టూ ఉన్న యొక్క సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది. అదే విధంగా మణిపూరక చక్రంలో వచ్చేటప్పటికి ఈ క్రోమో గ్రంథి, ప్రాంక్రియాస్, లివర్ అన్ని కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నది ఈ యొక్క దీనిలో చెప్తున్నారు అనమాట. దీని తత్వం ఇది. అయితే మరి జ్ఞానేంద్రియం అన్నారు. అంటే ఇది చూడండి, ఒక్కొక్కటి మనకి కనెక్టివిటీ ఎలా ఉంటుంది. జ్ఞానేంద్రియం అంటే దేనితో చూస్తాము? మనకి రూపం ఎక్కడి నుంచి వచ్చింది? రూపం చూసేది మనం చెప్పుకున్నాం. ఆకాశం నుండి శబ్దం పుట్టింది, ఆ తర్వాత శబ్దం నుండి వాయువు పుట్టింది, వాయువు నుండి అగ్ని పుట్టింది అని చెప్పుకున్నాం. ఆ ఆకాశానికి శబ్దానికి రూపం లేదు. మూడో తత్వమైన అగ్నితత్వానికే రూపం ఉంది. ఆ రూపాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాము? ఏంటి, ఏ జ్ఞానేంద్రియంతో చూస్తున్నాము? ఇదిగో ఈ కన్నులు అనే జ్ఞానేంద్రియంతో చూస్తున్నాము. అందుకని అగ్నితత్వం దానికి జ్ఞానేంద్రియం ఏదంటే కన్నులు. మరి అలాగే మరి జ్ఞానేంద్రియం. ఇక్కడ వాయువు ఏదైతే ఉందంటే సమాన వాయువు, అది ఎలా ఉంటుందని తర్వాత మనం విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ సమాన వాయువు, ఇక్కడ ఉదార వాయువు అని చెప్పుకున్నాం కదండి. మన విశుద్ధ చక్రములో ఇక్కడేమో వచ్చేటప్పటికి ప్రాణవాయువు అని చెప్పుకున్నాం అండి. ఇక్కడికి వచ్చేటప్పుడు సమాన వాయువు అవుతుంది అనమాట. సో ఇది ఆ యొక్క కుండలిని శక్తి. అంటే మణిపూరక చక్రంలో ఉన్న దాని తత్వం ఏంటంటే ఎరుపు రంగులో ఉండి 10 దళములతో కలిగి చక్కగా 10 దళములతో రమ్మనే బీజాక్షరం కలిగి 10 పెటల్స్ తో కలిగిన ఒక పద్మ కమలము. అది ఏం చేస్తుందంటే మనకు అక్కడ గ్రంథుల్ని యాక్టివేట్ చేస్తుంది. దాని యొక్క తత్వం ఏంటి? అగ్నితత్వము. మనం ఏది తీసుకున్నా దహించి వేసి అన్నిటికీ సరఫరా చేసే ఒక ఫంక్షన్ జరిగే ఒక ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది మన శరీరానికి. సో ఆ విధంగా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఈ నాడీ కేంద్రం బలహీనపడితే దీని గుణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకుందాం. బలహీనపడితే ఎలా ఉంటది, శక్తి బాగా కూడుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయాలు మనకి చెప్పుకుందాం అనమాట. సో ఇక్కడ ఈ నాడీ కేంద్రం బలపడితే ఎలా ఉంటదంటే కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి మనకి. యూరినరీ ప్రాబ్లం కానీ, రక్త క్షీణత కానీ, అలాగే నేత్ర వ్యాధులు కానీ, ఇలాంటి చర్మ వ్యాధులు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఈ నాడి అంటే ఈ మణిపూరక చక్రం ఎప్పుడైతే వీక్ అవుతూ ఉంటుందో మన శరీరంలో కూడా ఏ చక్రంలో అయినా సరే అండి, శక్తి లేకపోతే రోగం తొందరగా వస్తుంది. రోగ నిరోధక శక్తి మనలో బాగా పెరిగితే అవన్నీ తగ్గుతాయి. కాకపోతే ఒక్కొక్క చక్రంలో ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక్కొక్క చక్రానికి కొన్ని ఫంక్షనింగ్స్ ఉంటాయి. శరీరం నడపడానికి కావాల్సిన గ్రంథులు అవి ఉన్నాయి కాబట్టి ఆ గ్రంథులు యాక్టివేట్ చేసేది ఆ యొక్క చక్రస్థానంలో ఉంటాయి కాబట్టి ఆ గ్రంథులు యాక్టివేట్ చేసుకుంటే మనకు ఆ యొక్క అనారోగ్య సిమ్టమ్స్ అన్ని కూడా మనకు రాకుండా ఉంటాయి. కొన్ని ఒక్కొక్క గ్రంథి వల్ల ఒక్కొక్క ఇబ్బంది వస్తాయి. ఈ థైరాయిడ్ అనేది చాలా మందికి తెలుసు. థైరాయిడ్ వల్ల చాలా మందికి లావ్ అవుతారు, సన్నగా అయిపోతారు, మాట రాదు. మరి చాలా మొత్తం థైరాయిడ్ గ్రంథి అంతా ఒక బ్యాలెన్స్ చేసే ఒక పెద్ద గొప్ప చక్రం థైరాయిడ్ గ్రంథి. అలాగే అన్ని చోట్ల అలాగ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రంథుల్ని యాక్టివేట్ చేసే ఒకనొక శక్తి కేంద్రాలు ఇవి శరీరంలో శక్తి కేంద్రాలుగా ఉన్నాయన్నమాట. శక్తి తగ్గితే ఈ యొక్క రోగాలన్నీ మన దగ్గరకు వస్తాయి. శక్తి బాగా ఎప్పుడైతే కూడుకుని ఉంటామో ఆ అనారోగ్యాలన్నీ మనకు దూరం అయిపోతాయి.
అట్లా ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా మనకు రావు. అందుకని వైరస్ ఎందుకంటే కరోనా వైరస్ అంటే ఎవరికైతే భయం లేదో, ఎవరికైతే శక్తి బాగా ఉందో వారి దగ్గరికి దరిదాపుల్లోకి రాదు. ఎవరైతే వీక్ గా ఉన్నారో, ఎవరైతే మానసికంగా భయపడుతూ ఉంటారో ఆ భయం ఉన్న వాళ్ళకి ఆ యొక్క వైరస్ ఉందని మహానుభావులు అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అదే జరిగేది కూడా అదే. కాబట్టి ఇదనమాట ఈ యొక్క ఈ అలాగే అలాగే ఇంకా ఈ యొక్క శారీరక అనారోగ్యాలే కాకుండా మానసిక క్రియలు కూడా ఉంటాయి. భ్రమంలో కింగిపోవటం, తన్ను తాను తక్కువగా చేసుకోవటం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఫీల్ అవటం, ఈ చక్రంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ చక్రం బలహీనపడుతుందో ఎక్కువగా మానసికంగా బాధలు వస్తూ ఉంటాయి, ఒక ఆత్మన్యూనతా భావాన్ని పొందుతూ ఉంటారు. అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. సో ఇలాంటి భావనలు కూడా ఈ చక్రములో బలహీనపడినప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఇంకా చాలా కోణాల్లో వస్తుంది తర్వాత. సో ఈ మణిపూరక చక్రం అనే గొప్ప ఛాలెంజ్ కి ఎదుర్కోవాలండి. ఛాలెంజ్ ఇది ఒక పెద్ద, ఈ చక్రంలో చాలా అవేర్నెస్ ఉండాలండి. అవేర్నెస్ అంటే అవేర్నెస్ అంత గొప్ప శక్తి క్షేత్రం ఇది. కాబట్టి ఎవరి బలం ఉంటే వారే బలవంతులు. మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార ఇవన్నీ లోయ చక్రాలు. ఈ 3 చెప్పుకున్నాం కదండి. ఈ నాభి కింద నుంచి ఉన్న 3 చక్రాలు లోయర్ చక్రాస్, ఇక్కడ నుంచి ఉన్న చక్రాలు హయ్యర్ చక్రాస్. అనాహత, విశుద్ధ, రాజ్ఞ చక్ర, హయ్యర్ చక్రాస్. సో మొత్తం మనిషి ఈ 3 చక్రాల్లోనే తన యొక్క మార్పులన్నీ తెచ్చుకోవాలి. తనలో ఉన్న భావోద్వేగాలు, ఎమోషన్స్ కానీ ఏవో ఉన్నాయో అన్నిటిని క్లీన్ చేసే ఈ 3 చక్రాలే పునాది అనమాట. పునాది అంటే ఎలా ఉంటుంది? మనం ఇల్లు కట్టాలంటే ఎలా పునాది అవసరమో, ఎంత మంచి ఫౌండేషన్ వేస్తామో అట్లాగే ఈ శరీరం అనేది మూలాధార చక్రం ఒక పునాది. చూడండి, ఇది 7 అంతస్తుల మేడ. ఈ శరీరం 7 అంతస్తుల మేడ. ఏమిటండి 7 అంతస్తులు? దాని చక్కపాటు పాట కూడా ఉంది. ఆ 7 అంతస్తుల మేడ మూలాధార చక్రం ఒక అంతస్తు, స్వాదిష్టాన చక్రం ఒక అంతస్తు, మణిపూరక చక్రం ఒక అంతస్తు, అనాహత చక్రం ఒక అంతస్తు, విశుద్ధ చక్రం ఒక అంతస్తు, ఆజ్ఞా చక్రం ఒక అంతస్తు. ఈ 6 అయిపోయిన తర్వాత 7వ చక్రం క్రౌన్ చక్ర, మహాకిరీటం. సో ఇట్లా 7 చక్రాల 7 అంతస్తుల మేడ ఈ శరీరం. ఒక్కొక్క అంతస్తు దాడుతూ ఉంటే ఆ 7 అంతస్తులోకి వెళ్ళినప్పుడు ఏముందండి, పైకెళ్ళి చూస్తే ఎలా ఉంటుందండి? మన కింద నుంచి చూస్తే ఇంత చూపే ఉంటది, పైనుంచి చూస్తే విస్తారంగా చూడగలం. కాబట్టి మన యొక్క క్వాలిటీస్ కానీ, మన యొక్క గుణాలు కానీ, మన యొక్క శక్తి కానీ, మన యొక్క జ్ఞానం కానీ అలా విస్తరించబడుతుంది. పైకి ఎక్కిన కొద్దీ, పైకి వెళ్ళిన కొద్దీ ఎంత పైకి వెళ్ళితే అంత బాగా చూడగలం. అప్పుడు అంటే భౌతికత అనేది సూక్ష్మం అయిపోతుంది. సూక్ష్మ రూపంలో అనేది ఇంకా ఎక్కువగా జ్ఞానపరమైన అవగాహనతో ఇంకా ఎక్కువ దూరాన్ని మనం పరిశీలన చేయగలం అన్నది. ఇట్లా ఈ 7 అంతస్తుల మేడ అంటే మన యొక్క ఈ చక్రాసాన్ని యాక్టివేట్ చేసుకోవడం 7 అంతస్తుల మేడ. మరి ఆ మేడ కట్టాలంటే పునాది ఏంటి? మూలాధార చక్రం. మూలాధార చక్రంలో అదే రూట్ చక్ర అంటారు. కాబట్టి అక్కడ బాగా ఫౌండేషన్ వేసుకోవాలి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక 3 చాలా బలంగా ఉంటేనే మిగతా ఇక మళ్ళీ పడిపోవండి. ఇక ఈ 3 చక్రాలు ఎప్పుడైతే బాగా అధీన శక్తి సంపాదించుకున్నామో అప్పుడు కిందకంటూ ఉండదు. ఇక ఎంతసేపు పైకే చేస్తూ ఉంటది. మళ్ళీ ఎక్కడైనా మన పొరపాటును జారి వచ్చామంటే మళ్ళా కొంతకాలం పడద్దు అనమాట. ఇది ఎలాంటిదంటే ఒక వైకుంఠపాళి మీకు తెలుసు కదా, అదే ఏమంటారో మరి ఇంగ్లీష్ లో తెలియదు. వైకుంఠపాళి ఆడుతూ ఉంటే ఏమవుద్ది? కింద నుంచి వెళ్తూ ఉంటాం, చక్కగా నుచ్చుల్లో ఎగుతూ ఉంటాం, మధ్యలో ఎక్కడ పాము వచ్చేస్తా నోట్లో పడతాం, మళ్ళీ కిందకు వస్తూ ఉంటాం. అలాగే వెళ్ళిపోయి చివరికి వెళ్ళిపోతే ఇంకా 3 గంటల లోపల వెళ్ళిపోదాం కదా అనుకుంటాం. అది ఒక పరమపద సోపానం. ఆ పరమపద సోపానానికి దగ్గరగా వెళ్ళి కూడా ఒక పెద్ద పాము నోట్లో పడిపోతాం. మళ్ళీ ఇక్కడికి వస్తామంటే కిందకు వచ్చేస్తాం. సో ఇది జీవితం అనేది ఒక వైకుంఠపాళి. మనం ఎంత చక్కగా సాధన చేస్తూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మన అవేర్నెస్ తోటి, ఎప్పటికప్పుడు మన శక్తి కేంద్రాలు ఫుల్ఫిల్ చేసుకుంటూ చక్కగా మనం జ్ఞానపరమైన అవగాహనతో ఎదుగుతూ ఉంటేనే ఆ పరమపద సోపానానికి వెళ్ళగలం. వైకుంఠపాళి మన జీవితానికి ఎంతో అన్వయించుకోవచ్చు. అంత అంటే ఎప్పటికప్పుడు అవేర్గా ఉండాలని చెప్తుంది అనమాట. ఎక్కడికి వెళ్తే ఎక్కడికి పడిపోతావు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడిపోతావు అన్న విషయం మనకు చూపిస్తుంది వైకుంఠపాళి. కాబట్టి ఇలాంటి వైకుంఠపాళి జీవితం మనది. కాబట్టి ఈ యొక్క మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రంలో చాలా అవేర్నెస్ తో ఉండాలండి. అందులో ఎస్పెషల్లీ మూలాధార చక్రంలో కొన్ని భావోద్వేగాలు, స్వాదిష్టాన కొన్ని భావోద్వేగాలు తగ్గినా మణిపూరకు వచ్చేటప్పటికి మహా గొప్ప మాయ చేసేస్తండి. ఆ మాయ అంటే చూద్దాం. కాబట్టి మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార చక్రం ఇవన్నీ లోయర్ చక్రాసు. కాబట్టి ఇక్కడ అన్ని కొన్ని మన భావాలన్నీ ఎలా అంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి. రాక్షస భావాలు అంటే నెగిటివ్ ఫీలింగ్స్ తో ఎక్కువ ఉంటాం అనమాట. అంటే అందరూ ఉంటారని కాస్తున్నా, ఆ చక్రం వీక్ అయిన వాళ్ళు, ఆ చక్రంలో బలహీనత ఉన్నవాళ్ళు, ఆ చక్రంలో ఎనర్జీ సిస్టమ్ సరిగా లేని వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. బాగుందనుకోండి మంచిగానే ఉంటాం అది. సో ఆ విధంగా ఉంటాం. ఇక్కడ కామం ఎక్కువ ఉంటుంది. అంటే కామం అంటే
ఏ కోరికైనా కావచ్చు. కోరికలు అంటే కామం అంటే కోరికలు. దానిలో సెక్స్ కూడా ఒక కోరిక. చూడు కామి కాని వాడు మోక్షగామి గాడని చెప్తారు కదండి. ఇది మన మన జీవితంలో మానవుడికి పెట్టింది ఒకానొక కోరిక. అది సరైన క్రమంలో సరైన పద్ధతిలో తీర్చుకోమని చెప్తున్నారు. అక్కడేం తప్పు లేదు అక్కడ. కామి కాని వాడు మోక్షగామి కాడు. ఎందుకంటే భూమి మీదకి వచ్చింది అనుభవాల పరంపర కోసం. అనుభవాల పరంపరలో అది ఒక కోరిక. దాన్ని కూడా సరైన కోరికతో సరైన ధర్మయుతమైన జీవనం చేయాలని చెప్తారండి. పెద్దలు అని చెప్తారు. ఎప్పటికైనా అది కరెక్ట్ అది. సో ఇలాగనమాట ఈ కోరిక తీర్చుకోవడం అనేది ఇక్కడ ఈ సెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ చక్రంలో ఇంకా బాగా ఉండేది నేను అనే భావన. నేనే ఈ దేహాత్మ భావన ఎక్కువ ఉంటుంది. అంటే ఈ దేహం నేను, ఇవన్నీ మనకు అనవసరం. ఉన్నావు, ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఉందా అంటే ఈ శరీరం ఉన్నంత వరకు అన్ని అనుభవించాలి కదా అని చెప్పుకుంటాం. ఈ నేను నేను అనే భావన కూడా ఎక్కువ ఉంటది, నేను దేహాన్ని అని చెప్పేసి. అలాగే మనకి ఇంకా బాగా శత్రువులు అంటే భయం. ప్రధాన శత్రువు 4 ఉన్నాయండి. భయం. ఆ భయం ఏమవుతుంది, భయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ భయమే ఒక జ్ఞానపూర్వంగా రెండో ప్రక్రియ జరుగుతుంది. మనలో చాలా మందికి అన్న క్వాలిటీస్ ఉంటాయి. ఏదో కొంత తెచ్చుకుంటాం, భయం లేకుండా ఉండదు ఎవరికిను. మనం వచ్చేటప్పుడు ఇలాంటి క్వాలిటీస్ అన్ని తెచ్చుకుంటాం. తెచ్చుకున్న క్వాలిటీస్ లో కొంతమంది దానిలో మునిగిపోయి అందులోనే మమేకం అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, దాని నుండి బయటపడతారు. ఆ బయటపడడానికే తెచ్చుకుంటాం. ఆ బయటపడడానికి అంటే ఏ కోరికైనా, భయమే కావచ్చు, ఇంకా ఈర్ష్య కావచ్చు, ద్వేషమే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కోరికలు కావచ్చు, ఏటినైనా మనం తెచ్చుకుంటున్నామంటే దాన్ని మనం అనుభవించడానికి తెచ్చుకుంటాం అని చెప్పేసి అనుకోవడం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ భయం అనేది నేను ఇంకొక కోణంలో చెప్తాను. మనకి సాధన చేసేటప్పుడు ఇవన్నీ పోతాయి కూడా. దానికి ఎగ్జాంపుల్ ఒక ఆయన గురించి చెప్తారు. దాదా గవంద్ అని ఒక అద్భుతమైన యోగి ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు ఆయన. దాదా గవంద్ ఆయన చాలా మంచి పుస్తకాలు రాశారు. అతీంద్రియ జ్ఞానం అని ఇంకోటి ఏదో దాదా గవంద్ ఆయన జీవిత చరిత్రను రాశారు. లైవ్ ఆయన మాస్టర్. సో ఆయన ఒక జమీందారీ కుటుంబీకుడు అండి. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ఈ ప్రాపంచిక జీవితం మీద అంతగా వ్యామోహం లేదు. తను ఏదో సన్యాసి అవ్వాలి అనుకునేవారు అనమాట. కానీ అది ఏమైందంటే తను అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చనిపోయేది, ఫ్యామిలీ బర్డెన్స్ అన్ని కూడా ఆయన మీద పడిపోతాయి అనమాట. పడిపోయి తర్వాత తప్పదు కాబట్టి తల్లి యొక్క కోరిక మేరకు మొత్తానికి ఆ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని అంతా మెయింటైన్ చేస్తూ, జమీందారీ కుటుంబం కదా చేసి, తర్వాత ఆఖరి ఉన్న పిల్లాడు తమ్ముడికి కూడా పెళ్లి చేసేసి తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పేసి ఒక వేసుకున్న బట్టలతో వెళ్ళిపోతారండి ఇంటి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎటు వెళుతున్నాడో ఏంటో ఏం తెలియదు. తనలో ఎప్పటి నుంచో ఉన్న కోరిక అది. తనకి వెళ్ళిపోయి ఏదో సాధన చేసుకోవాలి, ఇది కాదు జీవితం నాది అని చెప్పేసి తనకి బలంగా ఉంది. సో ఆ విధంగా బయటకు వచ్చేస్తారు. అలా ఎలాగో ఎప్పుడైనా మన సంకల్పం సిద్ధంగా ఉంటే దానికి అనుగుణంగానే ఆ యొక్క రూట్ అంతా ఏర్పడుతూ ఉంటుంది. దానికి అనుగుణమైన వ్యక్తులు కలుస్తూ ఉంటారు. ఆ కలిసిన వ్యక్తుల ద్వారా ఆ ప్రయాణం సాగుతూ ఉంటది. అలాగా ఆయన అలా ప్రయాణం చేస్తూ ఎక్కడో ఏదో ఒక ఊరు చేరతారండి. ఆ ఊరు పేరు తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోనాస్ట్రీస్ అంటే మన ఏమంటారు అది, పీఠాలు ఉంటాయి అనమాట. అంటే మన ఇప్పుడు మన ఇండియాలో ఉండేట్టు మనకు స్వామీజీ పీఠాలు కాకుండా మోనాస్ట్రీస్ అంటారు. వీళ్ళెవరు బుద్ధుడు ఇలాంటి టిబెటన్ యోగులన్నీ పెట్టుకుంటారు అలాంటివి. సో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకు ఆ ప్లేస్ కి ఎడబడతాడు ఆయన. అంటే తన ప్రయాణంలో ఎక్కడికి చేరాలనేది ఒక డివైన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆయన అక్కడ చేరిన తర్వాత అక్కడ ఉండటానికి కొన్ని రోజులు ఇబ్బందులు చాలా జరుగుతాయండి. తిండికి లేక నానా హింస పడిపోయి ఏమీ లేక ఇదైపోయిన అన్ని అనుభవిస్తూనే వెళ్తారు వీళ్ళందరూ. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఆ యొక్క మొనాస్ట్రీలో ఉండి కొంచెం ఆహారం తీసుకుంటూ కొన్ని రోజుల తర్వాత నేను ఒంటరిగా జీవించాలి, ఒంటరిగా నేను ధ్యానం చేసుకోవాలంటే అప్పుడు వాళ్ళు ఆ మొనాస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొండ పైన చిన్న గది అంటే మనిషి పడుకోవడానికి కూడా సరిపోదండి. అలాంటి 6 అడుగులు ఉంటాడు, 6 అడుగులు పడుకోవడానికి కూడా సరిపోదు, అట్లా ఉంటది అనమాట. అలాంటి గది ఉంది, కావాలంటే నువ్వు వెళ్ళి అక్కడికి కొండ పైన ఎక్కడో ఉంది, అది నీకు ఆహారంతో కూడా పని లేదనే చెప్తాడు అనమాట. అలా వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని చెప్తాడు. సరే అని ఇచ్చి ఆయన వెళ్ళిపోతాడంటే వెళ్ళి అక్కడ ఉంటాడు. బాగా సాధన చేస్తా ఉంటాడండి. సాధన చేస్తూ ఉంటేనంటే ఆయనలో ఉన్న కోరికలు, ఆయనలో ఉన్న భయాలు, ఆయనలో ఉన్న ఎమోషన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే భయం అంటే ఎలా ఉంటదంటే ఒక పాములు గీములు అన్ని వచ్చేసినాయి ఆయన చుట్టూ. అంత చిన్న గదిలో తను ధ్యానం చేసుకుంటే చుట్టూ పాములే ఇక వచ్చి మీద పడేస్తున్నాయి, చుట్టేస్తున్నాయి అని చెప్పి ముందర భయపడ్డాడండి. తర్వాత ఇంకా పెరిగిపోతున్నాయి. తర్వాత ఒకటే అనుకున్నాడు,
సరే ఉంటే ఉంటాను పోతే పోతాను, కానీ ఏం జరుగుతుందో జరగని అని చెప్పి ఒకనొక దృఢ నిశ్చయానికి వచ్చేటప్పటికండి మొత్తం అన్ని మాయమైపోయింది. అంటే ఏంటి అక్కడ మనకి ఆ లోపల తనకి ఆ భయాలు ఉన్నాయి. ఏ భయం అయితే ఉందో ఆ భయం నుంచి బయటికి రావడానికి ఆ యొక్క సృష్టి అంటే తను చేసుకున్న సాధన ద్వారా ఆ సాధనలో అక్కడ ఒక మాయ ఏర్పాటు చేశారనమాట. ఏర్పాటు చేశారంటే తనలో ఉన్న లోపల భయాన్ని పోగొట్టడానికి ఒక సృష్టి చేసింది ఆ లోపల ఉన్న స్వరూపిణి, ఆత్మస్వరూపిణి. అట్లా చేసేటప్పటికి ఆయనకి ముందలు భయపడ్డాడు, పారిపోదాం అనుకుంటే ఎక్కడో పారిపోతాడు చిన్న గదిలోంచి, కదలలేడు మెదలలేడు. అలా అని చాలా సేపు అలా ఉండిపోయి బాగా వచ్చేస్తుంది, తల దాకా మెడ దాకా వచ్చేస్తుంది. కానీ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక్కసారి అలా ఉండేటప్పటికి ఒక 2 నిమిషాలు అన్ని వెళ్ళిపోయాయి. తీరా చూస్తే కళ్ళు తెరిచి చూస్తే ఒకట్లేదు అక్కడ. అదేంటి భయాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆయన ప్రాక్టికల్. అలాగే మనకు మా దగ్గరకు వచ్చేప్పుడు ఒక ఆవిడ వస్తూ ఉంటారండి. చాలా మంది లేడీస్ వస్తూ ఉంటారు కదా, మధ్యాహ్నప్పుడు క్లాసులు పెట్టేదాన్ని, దానికోసం వస్తూ ఉండారు. ఒక ఆవిడకి అది గొంగళ పురుగు అంటే భయం అండి. అసలు ఈ గొంగళ పురుగు వచ్చే కాలంలో అసలు బయటికే రాదు ఆవిడ. అట్లాంటిది వాళ్ళ ఎవరి ద్వారా తెలుసుకున్న ధ్యానానికి వచ్చిందంటే నెమ్మదిగా ధ్యానం చెప్పడం నేర్చుకోవడం అలా రోజు వచ్చేవారు నా దగ్గరికి. ఆ తర్వాత ఇంకా ఆవిడకి ఒక రోజు ఇట్లాగే ధ్యానంలో కూర్చుంటే ఒళ్ళంతా గొంగళ పురుగులే ఆవిడకి. అమ్మో దులిపేసుకుంటా ఉంది, అమ్మో అమ్మ అనుకుంటుంది. చివరికి అలా మొత్తం అలాగా పాకేసినాయి అంట. పాకిన తర్వాత ఆ తర్వాత జరిగేది ఏంటి అని చెప్పేసి అనుకున్న తర్వాత ఒకటి కూడా లేచి ఆ భయం దాని నుంచి బయటకు పోయిందనమాట. ఇక ఇప్పుడు ఏ కాలమైనా తిరిగేయగలదు ఆవిడ. ఇప్పుడు వాళ్ళ మనవడు సినిమా యాక్టర్ కూడా చక్కగా అన్ని చక్క తిరిగి వస్తుంది. సో ఆ విధంగా అలా మన లోపల ఉన్న భయాలన్నీ పోతాయండి. ఈ సాధన ద్వారా మనలో ఉన్న భయాలన్నీ అలాగా విచ్ఛిన్నం అయిపోతాయి ఎప్పుడు సాధన చేస్తుంటాం. అలాగే దాదా గవంద్ గారికి ఇంకొక కోరిక కూడా కలిగిందండి. భయంతో పాటు ఆయనకి మామూలుగా పెళ్లి మీద వ్యామోహం లేదు ఈ జన్మకి. అతనికి అసలుకి పెళ్లి మీద వ్యామోహం లేదు. ఎందుకు అని అమ్మా నాన్న ఎంత గొడవ చేసి చేసుకోలేదు, అమ్మగారు చెప్తాడు. అలా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి సాధన చేస్తూ ఉంటే ఆయనలో సెక్స్ కోరికలు బాగా విపరీతంగా వచ్చేసినాయండి. అప్పుడు అనుకుంటాడు, నేను ఈ జన్మకి అసలు నాకు పెళ్ళే వద్దు అనుకున్నాను, నాకెందుకు ఇలాంటివి దొరుకుతున్నాయి అని చెప్పేసి అని చాలా రోజులు ఫీల్ అయ్యాడండి. తర్వాత అర్థమైంది ఏంటంటే తనలో ఉన్న మొత్తం ఎక్కడెక్కడ ఏ జన్మలు ఉన్నాయో, పూర్వ జన్మలు ఎన్నెన్నిగా జన్మల కర్మల ఫలాలు ఉంటాయి కదండి. సో అలాంటి కర్మల ఫలాలన్నీ ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని కూడా ఆ కోరిక రూపంలో ఆ సాధనలో తీరిపోయినాయండి. ఇది జరుగుతూ ఉంటది. ఇప్పుడు టిబెటన్ యోగులు ఉన్నారండి చాలా మంది మహానుభావులు. టిబెటన్ మన లోక్సంగ రాంపా యొక్క శిష్యరికమే కానీ మన టిబెట్ లో జరిగే యోగులందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరించి బుద్ధ భగవానుడి యొక్క ప్రక్రియ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కుర్రవాళ్లే ఉంటారు ఎక్కువ భాగం. ఒక 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ లోపే ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి జనరేషన్ జరుగుతుంది కదండి. తెలిసినా తెలియకపోయినా లోపల శరీర ఉత్పత్తి జరుగుతున్నప్పుడు వాళ్ళకి లోపల ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అవుతా ఉంటాయి. అప్పుడు వాళ్ళకి కోరికలు కలుగుతూ ఉంటాయి. దానికి టెక్నిక్స్ ఇస్తా ఉంటారు అనమాట యోగులు. దానికి ఎలా దాన్ని సమన్వయం చేసుకోవాలి, దాన్ని సిద్ధపరుచుకుని మన యొక్క ఆ వీర్యాన్ని వృధా కాకుండా ఎలా ఊర్ధముఖం చేయాలనే టెక్నిక్స్ ద్వారా పంపిస్తారు. చూడండి మన యోగులందరూ, మన పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, వడ్డీ చెప్పులేస్తారు కదండి. ఒక పాము కోళ్లు వేస్తారు. అంటే ఆ పాము కోడి వేసినప్పుడు ఆ పాము కోడి అంటే మన 2 వేళ్లకు మధ్యలో ఒక బుడిపి ఉంటుంది. ఆ బుడిపితోనే వాళ్ళు నడుస్తారు. సో ఆ బుడిపి ఏం చేస్తుందంటే ఆ బుడిపి మన ఆ పాదం ఆ వేలు పక్కన ఉన్న ఒక నాడికి, అది సెక్సువల్ నాడి అండి, ఆ నాడిని అలా ప్రెస్ చేస్తూ ఉంటది. ప్రెస్ చేసినప్పుడు ఆ యొక్క లోపల ఉత్తేజితమై ఆ కోరికలు అణిచివేయబడతాయండి. తద్వారా మనకి ఇక్కడ ఈ పాచి పెట్టేసుకుని మనకి పద్మాసనం వేసుకున్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఆ వెనకాల పాదాల దగ్గర ఉన్న మడమలు వెళ్ళి అక్కడికి ప్రెస్ చేస్తారంటే దానికి సంబంధించిన నాడీస్. ఆ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క కోరికలు లేవకోకుండా ఉంటాయి. అంటే సాధకుడు ఎవరైతే అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు అలానే వాళ్ళ కోరికలు చంపుకోమని చెప్పరు. అట్లా ఎవరైతే వాళ్ళు ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆ వీర్యాన్ని వృధా కానివ్వకుండా ఆ వీర్యాన్ని ఊర్ధ్వరేతస్కత అంటే కుండలిని నుంచి సుష్మ నాడి కూడా పైకి పంపించే ప్రక్రియలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సూక్ష్మ ధర్మాలు. కాబట్టి మనలో ఉన్న ఈ మణిపూరక చక్రానికి వచ్చినప్పుడు ఇలాంటి కోరికలను విజృంభించినప్పుడు దాన్ని మనం ఆ భయాలు గాని భావోద్వేషాలు గాని ఇవన్నీ కూడా మనకి పోతాయి అనమాట. సో ఇది మన యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను మనకి ఇదంతా కూడా. అది భయాన్ని ఎందుకు పోగొట్ట 4 ప్రధాన శత్రువులు అని చెప్పాను కదండి భయం అనేది. సో ఆ భయం దగ్గరకు వచ్చేప్పుడు ఏమవుతుంది, ఇట్లా భయాన్ని మనకు మనలో ఉన్న లోపల భయాన్ని తోసేస్తుంది. ఎప్పుడైతే నీ శక్తి మణిపూరక చక్రంలో శక్తి యాక్టివేట్ అవుతుందో తద్వారా ఆ భయాన్ని కూడా పోగొట్టుకుంటాం. కొన్ని రోజులకి మనలో కోపాన్ని పోగొట్టుకుంటాము. చాలా మంది కోపం పోయిందంటారు, భయం పోయిందంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్ గా ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా పెరిగేటప్పటికి ఆ క్లీన్ అయిపోతూ ఉంటాయి. తర్వాత మనకి భయం పోగొట్టుకుంటారు, ఆ భయం ఒక జ్ఞానంగా మారుతుంది. మరి ఆ జ్ఞానం ఏంటుంది, ఎలాంటి జ్ఞానం అవ్వాలి,
ఏదో ఇప్పుడు మిడిమిడి జ్ఞానంగా అవ్వకూడదు. తెలుసుకున్న జ్ఞానం పరిపూర్ణంగా కావాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి. దాని గురించి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా తెలుసుకోవడానికి. ఏదోలే అని చెప్పేసి నేను చెప్పాను కదా, విన్నాను కదా అని అనుకోవటం లేదు కదా. మీరు దానిపైన ఎంత శ్రద్ధ పెడుతున్నారు, చక్కగా వినడానికి చేస్తున్నారు. నాకు కూడా ఎంతవరకు బాగా చెప్పగలను అనే ఒక ఫ్లోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ రెండు మనకి కనెక్ట్ అయినప్పుడు చాలా చక్కగా మనలో ముద్రితం అవుతాయి. అంటే అంతర్ముద్రితం అవుతాయి, లోపల మనకి స్థిరమైపోతాయి. సో ఆ విధంగా ఏమంటే ఏదో పైన కాకుండా సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకోవాలి. భయం నుండి జ్ఞానం రావాలి, జ్ఞానం నుండి మిడిమిడి జ్ఞానం కాకుండా సంపూర్ణమైన ఎరుకుతో కూడిన జ్ఞానం రావాలి అన్నది ఈ రెండోది అనమాట. అలాగే మనకి దాని తర్వాత సిద్ధులు వస్తాయండి. సిద్ధులు అంటే ఈ యొక్క జ్ఞానం సరిగ్గా లేకపోతే మనం దానిలో పడిపోతాం. ఈ మణిపూరక చక్రం ఏంటంటే ఎంత గొప్ప శక్తి అంటే సాధన ఫుల్ఫిల్ అయినప్పుడు మనలో శక్తి బాగా యాక్టివేట్ అయినప్పుడు చాలా సిద్ధులు వస్తాయండి. ఆ సిద్ధుల్లో మనకి సిద్ధులు వచ్చినప్పుడు అవన్నీ పడిపోతూ ఉంటాం, మనకి దానికి లోనే అయిపోతూ ఉంటాం. మాకు ఫస్ట్ లో మేము ధ్యానం చేస్తూ ఉంటే మా మాస్టర్స్ మాకు పత్రిగారు వారం వచ్చినా కానివ్వండి, మాకు ఇక్కడ మెడికోస్ అని ఒక 10 మంది పిల్లలు ఉన్నారండి మా మెడికల్ కాలేజీలో. ఆ పిల్లలందరూ ధ్యానం చేసే పిల్లలు చదువుకోవడానికి వచ్చారు వేరే వేరే ఊళ్ళ నుంచి, వరంగల్, కరీంనగర్ అక్కడి నుంచి అట్లా వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకునేవారు. పత్రిగారికి పరిచయం వాళ్ళందరూ. వాళ్ళ కోసం పత్రిగారు వచ్చి అలా మమ్మల్ని టచ్ చేశారనమాట. వాళ్ళు నిజంగా వాళ్ళు మాకు చిన్న పిల్లలైనా 20 ఏళ్ల పిల్లలైనా మాకు వృద్ధాత్ములు. వాళ్ళు చాలా అద్భుతంగా చాలా విషయాలు చెప్పేవారు ఆ పిల్లలు. సో అందరు మెడికొస్తాయి. అట్లా వాళ్ళు చెప్పేవారు, అమ్మా మీరు సాధన చేస్తున్నారమ్మా, మీరు సాధన చేసేటప్పుడు మీ నోటి నుంచి అనవసరమైన మాటలు రాకూడదు. ఏదైనా తప్పు మాట్లాడానంటే అలా మాట్లాడకూడదు, మీ ఎనర్జీ సిస్టమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఎనర్జీస్ తీసుకుంటున్నారు, మీరు ఏదనుకుంటే అదే అయిపోతుంది. అందుకని పాజిటివ్ గా మాట్లాడాలని చెప్పేవారండి. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు మొట్టమొదటిలో. తర్వాతగా నా సిస్టమ్ ఏంటి అనేది అర్థమైంది అనమాట. ఎప్పుడైతే ఒక సాధకుడు సాధన చేస్తూ ఉంటే ఎనర్జీ సిస్టమ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళలో ఒక శక్తి బాగా ప్రకంపనలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి భావం నుంచి ఏది వచ్చిందో అది అయిపోతూ ఉంటాయి. చూడండి మనకి చాలా జరుగుతాయి అట్లాంటివి. ఇవాళ ఏదో అనిపిస్తూ ఉంటుంది లోపల. అది ఏంటంటే అనిపిస్తుందంటే అక్కడ ఆ వ్యక్తికి మనకి ఒక ట్యూనింగ్ జరుగుతుంది. ఆ ట్యూనింగ్ ద్వారా మనకు అక్కడ ఏం జరుగుతుందని అర్థమైపోతుంది. ఇది ఒక ప్రక్రియలో ఒక భాగమే, శక్తిలో ఒక భాగమే. ఈ సిద్ధులు వచ్చాయని మణిపూరక చక్రంలో ఇవన్నీ వస్తాయి. ఆటికి లోబడకూడదని చెప్తుంది. అందుకని ఇది చాలా గొప్ప చక్రము, చాలా ఎవేరుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేది పదే చెప్తుంది అనమాట. ఏదనుకుంటే అదే అయిపోతాయి. అక్కడ అన్ని సిద్ధులు అష్టసిద్ధులు వస్తాయి. అనిమ, గరిమ, మహిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వశత్వం అన్ని సిద్ధులు కూడా అక్కడ సంప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక శత్రువే, మన పతనానికి మరొక శత్రువు. అంటే చూడండి ఇది చాలా ఎవేరుగా లేకపోతే అబ్బా నేను ఏదనుకుంటే అది అయిపోతుంది, నాకు చాలా గొప్పదాన్ని అని చెప్పేసి అనుకున్నానండి. ఆ గొప్ప ఎన్నాళ్ళు ఉంటదండి? నీ శక్తి బాగా ఉన్నంత వరకు ఉంటదండి. ఆ తర్వాత నీకు అహంకారం పెరిగి ఆ గొప్ప ఓహో నాకు ఇలా అయిపోతుందని ఎప్పుడైతే నీలో ఆ బీజం పడిందో, నేను చాలా గొప్పదాన్ని అనుకుంటాను, అప్పుడు మళ్ళీ ఎనర్జీ సిస్టమ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీని చాలా ఎవేరుగా మనం కాపాడుకోవాలి. మన మూలాధారం చక్రం తీసుకున్న శరీరం విశ్వశక్తి అలా పైకి వెళ్ళిపోతూ మళ్ళా కిందకు వస్తుంటది. రావటం పైనుంచే వస్తుంది ఎనర్జీ సిస్టమ్. ఇవన్నలో బాగా అర్థమైపోతే చూస్తారా, సహస్రారానికి వచ్చినప్పుడు ఒక పడిగలాగా ఇప్పు ఉంటుంది. అంటే అక్కడ ఏమనుకున్నాం, దానికి ఏం చెప్పాను, చంపక శోక పున్నాగ సౌగంధిక పుష్ప అని చెప్పారా. చంపక పుష్పము, అశోక పుష్పము, పున్నాగ పుష్పం అని. ఇదిగో పున్నాగ పుష్పం అంటే అదేంటి, చక్కగా పైకి వెళ్ళిన తర్వాత అది విచ్చుకుని ఉంటది, ఆ పడగ విచ్చుకున్నట్టు దాన్నే పున్నాగ పుష్పం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన జ్ఞానం అలా అవుద్ది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత సౌగంధిక పుష్పం, సౌగంధిక అంటే అనేక రేకులతో కూర్చుని ఉన్నది అనమాట. సో అట్లా చూడండి. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. మనం జడ వేసుకుంటాం కదా, ఇది చూడండి, జడ మనం ఎలా వేసుకుంటాం, 3 పాయలతో వేసుకుంటాం కదా. ఈ 3 పాయలు ఏంటి, ఇడానాడి, పింగళ నాడి, మధ్యలో ఉన్నది సుష్మల నాడి అండి. సో ఇది మన యొక్క ప్రతి దానికి ఒక అంతరార్థం ఉందండి. మన పురాణాలు కానీ మన అంతటి గొప్ప శక్తివంతమైన జ్ఞానక్షేత్రం మన భారతదేశం. అన్నిటికీ ఉన్నాయి కానీ చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేక మనకు తెలియట్లా. సో అదనమాట. మనకి చాలా మంది మనకి ధ్యానం చేస్తుంటే పాములు కనపడతా ఉంటే, మొన్న కూడా ఒక మేడం అడిగారు, ఇట్లా పాము ఏదో చుట్టుకున్నట్టు వచ్చిందంటే, నాకు ఇలా పాకినట్టు వచ్చిందండి అంటే, అది ఏంటంటే సింబాలిక్. ఇదిగో ఈ కుండలి శక్తి నీలో రేజ్ అవుతుంది. నీ కుండలి శక్తి యాక్టివేట్ అయినప్పుడు జరిగే ఒక అనుభవం. భయపడాల్సిన పని లేదు మనకి. అలాంటి అనుభవాలు వస్తున్నాయంటే, నేను ఈ ప్రాణంలో ఉన్నానా అని సంతోషపడుతూ ఆనందంగా ఉండండి. ఎలాంటి భయాలు వద్దు.
ఇంత జ్ఞానం మనం తెలుసుకున్నామంటే ఆ భయాల నుండి దూరం అవటానికి. అదే గంగా యమున సరస్వతి అంటారు. సరస్వతి నది కనపడదు కదండి మనకి, అట్లా గంగా యమునలు అనమాట. చూడండి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు చక్కగా అక్కడ యాక్టివేషన్, మనకు శక్తి ప్రవాహం మొదలైందంటే పైనుంచి తీసుకుంటున్నాం. ఇందాక చెప్పినట్టే యూనివర్సల్ ఎనర్జీని చక్కగా మనం తీసుకుని తల ద్వారా పై కింద దాకా పంపించుకుంటూ మళ్ళా మన వ్యక్తిగత శక్తి అనమాట. ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకున్నది ఏంటంటే వ్యక్తిగత కుండలిని శక్తిని యాక్టివేట్ చేస్తున్నాం. అలా పైకి వెళ్ళి చాలా అలా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఎలా అంటే చిచ్చుబుడ్డల్లా విరోధించుకుంటుందండి. ఇది నా అనుభవం, ఇది వేరే వేరే కాదండి, ఇది ప్రత్యక్షంగా నేను కూడా అనుభవించాను. చాలా మంది చక్కగా అనుభవించి ఉంటారు. ఇది వీడియో రూపంలో తీశారంటే ఎంత టెక్నాలజీ చూడండి, అసలు చక్కగా అద్భుతంగా తీశారు. సో ఇట్లా ఏంటి ఇట్లా చిచ్చుబుడ్డ వస్తుంది అనుకునేదాన్ని మొట్టమొదటి, నాకేం తెలిసేది కాదు. ఏంటి ఇలా చిచ్చుబుడ్డలాగా వస్తాయి, ఇలా ఇది పెద్దగా వచ్చేది, ఒక్కోసారి చిన్నగా వచ్చేది, ఒక్కోసారి పెద్దగా వచ్చేది. ఓ ఇదే చెప్పేసి తర్వాత ఎప్పుడుకో అర్థమైంది. ఇప్పుడు నేను దొరికినాయిలేండి ఇవన్నీ, ఆ రోజుల్లో మనకు తెలియలా అంత అది. సో కాబట్టి ఇలాగ మన యొక్క ఎనర్జీ సిస్టమ్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండడం కాదండి, ఆ సిస్టమ్ ను మళ్ళా రొటేట్ చేసుకుంటా ఉంటాం. పైకి వెళ్ళిన సహస్రారంలోకి అయిన శక్తి మళ్ళా కిందకు వస్తుంది, మళ్ళా వెళ్తుంటది, మళ్ళా వస్తూ ఉంటుంది. అది మన యొక్క సాధనను బట్టి తర్వాత మన యొక్క మైండ్ పొల్యూట్ కాకుండా ఉండాలండి. అన్ని చక్కగా జరగాలంటే కూడా మంచి సాత్విక బుద్ధిలో ఉండాలి, సాత్విక గుణాలతో ఉండాలి, శుద్ధ సాత్వికతో ఉండాలి. అందరి ఎందుకు చెప్పుకున్నాం కదా, అనాహత చక్రంలో ఉన్న క్వాలిటీస్ అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. సో ఇది ఈ సిస్టమ్ అంతా కూడా ఇలాగ చక్కగా మనకు సాధన చేస్తూ ఉంటే అలాంటి అనుభూతులన్నీ వస్తాయండి. ఇదండి మనం చేసే ఒక ప్రక్రియ అంతర్ముఖంగా. ధ్యానం అంటే ఎంత గొప్పదో చూడండి. బయటికి వెళ్ళి ఏం చేస్తామండి, ఎంత పూజ చేస్తే ఏమొస్తుందండి, ఎన్ని సత్కర్మలు చేస్తే ఏమొస్తుందండి, ఎన్ని పారాయణ చేస్తే ఏమొస్తుందండి, ఎన్ని జపాలు చేస్తే ఏమొస్తుందండి. ముందు ఉండాల్సింది మనోచిత్తం, అంటే ఎప్పుడు చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. పతంజలి మహర్షి చెప్పింది అదే కదా, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి జరిగినప్పుడే నీకు ఆ విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఆ విశ్వశక్తి ఆవాహనం జరిగితేనే ఇలాంటి అద్భుతాలని మనలో ఉన్నాయని చూసుకుంటాం. కాబట్టి ఎక్కడుంది ఇక్కడ, కాబట్టి బయట జరిగే ఏదీ లేదు. అవన్నీ మనకి ఒక మంచి మార్గంలోకి వెళ్ళడానికి చిన్న చిన్న కర్మలే తప్ప, సత్కర్మలే తప్ప దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. నిష్కర్షంగా చెప్తున్నా ఈ రోజు నేను. పూజల వల్ల, పునస్కారాల, పారాయణల వల్ల ఏమీ రాదు, అది అనేది 100% సత్యము. ఎప్పుడైతే ఎందుకు తెలుసుకుంటున్నామంటే దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటేనే ఈ రోజు మనకు అర్థమైంది. కాబట్టి ఈ అవగాహన చేసుకుని దాన్ని అంతర్ముఖం చేసుకుని మన ద్వారా మన యొక్క శక్తిని మనం ప్రజ్వలింప చేసుకోవాలి. మన యొక్క లోపల ఉన్న ఆత్మ వైభవాన్ని మనం దర్శించాలి. అమ్మ వైభవం అంటే ఎక్కడుంది, బాహ్యం లేదు అమ్మ వైభవం. నీలో ఉన్న ఆత్మ వైభవాన్ని దర్శించాలంటే ఇదిగో ఈ ప్రక్రియ సాధన చేస్తేనే ఇలాంటి అద్భుతం అన్నా కూడా మనలోనే ఉంది. మనం సాక్షాత్తుగా మనం దాన్ని అనుభవిస్తాం, అనుభూతి చెందుతాం. ఈ అనుభూతి ఇంకొకరికి రాదు కదండి, ఎవరి అనుభూతి వారిదే. ఆనందం, పరమానందం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అది అనుభూతి చెందిన వాడికి. సో ఇట్లా చేస్తూ ఉంటే ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయండి. మనకి ఈ యొక్క ప్రయాణంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి అనుకోండి, అబ్బో ఇప్పుడు ఇది అది చూసాం అనుకోండి, మనకి నాలో యొక్క ఇదేమిటి చిచ్చుబుడ్డిలాగా నాకు వెలిగిందని చెప్పేసి ఆనందం పడటం. అయితే నేను గొప్పదాన్ని, నాకు చాలా బాగుందని చెప్పేసి అనుకుని ఎక్కడైనా ఈగో వచ్చింది అనుకోండి, మళ్ళీ అదో పతనమే మనకి. కాబట్టి వచ్చిన దాన్ని చక్కగా ఆస్వాదించుకుంటే హ్యాపీగా జీవించాలి. అది ఇక్కడ చాలా ఎరుకగలిగి ఉండాలి ఈ చక్రం అనేది. కాబట్టి మరొక శత్రువు ఏంటి, నేను బ్రహ్మజ్ఞానిని అయ్యాను, అందరికీ నాకు చాలా బిరుదులు వచ్చినాయి, నేను చాలా గొప్పవాడిని అని చెప్పు, అదొక శత్రువు. మణిపూర్వక చక్రంలో ఉండే చూడండి, భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా ఏమవుతుంది, ఓహో నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి అనుకోవటం అదొక అహంకారం. సో ఇలాంటి అహంకారాలతో మనం పతనం అయిపోతాము. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అక్కడ అలాంటి ఫీలింగ్ వచ్చిందంటే అక్కడ ఆగిపోతామండి, ముందుకు వెళ్ళము. మనకు అలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఓ ఇది నేను గొప్పదాన్ని, నాకు చాలా బాధ జరుగుతుందంటే నిజమేనండి చెప్తున్నాను. అప్పుడు అలా అనుకున్నాం అనుకోండి, కొన్నాళ్ళు ఆగిపోద్ది, ఇంకేమి రావు. కాబట్టి దాన్ని ఆస్వాదిస్తూ చాలా తేలిగ్గా, చాలా హ్యాపీగా తీసుకోవాలి ఎక్స్పీరియన్స్. అందుకని ఇది ఒక పెద్ద ఛాలెంజ్ క్షేత్రం అంటారు. ఈ మణిపూరక చక్రం అనేది ఛాలెంజెస్ తో కూడుకున్నది. ప్రతిదీ ఎదుర్కొంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఎవేరుగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి, తీసుకుంటూ ఉండాలి. అందుకనే సిద్ధులు అనేవి చాలా పెద్ద భ్రాంతులు. సిద్ధులు వస్తూనే ఉంటాయి, ఆనందపరుస్తూనే ఉంటది, కానీ అవి చాలా మాయలు పడేస్తాయి. మాయ అని చెప్పేసి అని చెప్పుకుంటారు. కాబట్టి మణిపూరక చక్రం నాభిస్థానం ఇది అగ్నితత్వం కలిగి ఉంటుంది. ఇలా చెప్పుకున్నా అగ్నితత్వం కలిగి ఉంటుందండి. ఈ జఠరాగ్ని ద్వారానే జరుగుతుంది మొత్తం కూడా. అసలు అగ్ని ఎలా పుడుతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ మన శ్వాస మన లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, శ్వాస మన లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ శ్వాస ఏమవుతుంది, పంచమహావాయువులుగా విభజించబడుతుంది. మన శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు ఆ నాభిస్థానం దగ్గరికి వెళ్ళంగానే
అక్కడ ఏమవుతుందంటే ఆ వాయువు ఆ తీసుకున్న ఆ ప్రాణశక్తి ఏమవుతుందంటే ఆ ప్రాణశక్తి కూడా అపాన వాయువుతో రెండు అపాన వాయువుగా ఏర్పడుతుంది అనమాట. ప్రాణశక్తి అపాన వాయువుగా ఏర్పడుతుంది. ఆ రెండిటి వల్ల కలిగే రాపిడి ఉంటుంది చూస్తే ఆ రాపిడి ద్వారా మిగతా సమాన వాయువు వస్తుంది. అంటే మన ప్రాణశక్తి అపాన శక్తి లోపలికి తీసుకోగానే శ్వాస లోపలికి తీసుకోగానే ఏమవుతుంది, ఒకవైపు ఏమో ప్రాణశక్తిగా వెళ్తుంది, ఒకవైపు ఏమో అపాన శక్తిగా వెళ్తుంది, అపాన వాయువుగా. ఈ ప్రాణశక్తిగా లేదేమో ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది. అపాన వాయువు అంటే కిందకి, అప్పుడు అన్ని మల విసర్జన చేయడానికి పనికి వచ్చే వాయువు అనమాట. అది ఒత్తిడి ద్వారానే మనకు బయటకు వచ్చేస్తాయి, మూత్రమైన విసర్జన మలమైన. సో ఇది ఒక శక్తము కిందకి ప్రయాణం చేస్తే, ఒక శక్తము పైకి ప్రయాణం చేస్తుంది. మనం తీసుకున్న శ్వాస అక్కడికి వచ్చి ఒక పంచమహావాయువులుగా తయారయ్యి ఆ ఒక శక్తి ప్రాణశక్తిగా పైకి వెళ్ళి అపాన శక్తిగా కిందకి తోయబడి ఉంటాయి. ఈ రెండింటి కలయికలో ఏమవుతుందండి, ఒక రాపిడి పెట్టి దానిలోని సమాన వాయువు వస్తుందంట, సమాన నాభిస్థానం. ఆ సమాన వాయువు ఏం చేస్తుందండి, సమాన వాయువు నెమ్మదిగా ఏం చేస్తుంది, ఇక్కడ చేరుతుందండి ఉదాన వాయువు. అంటే ఉదాన అంటే విశుద్ధ చక్రాన్ని చేరి ఉదాన వాయువుగా మారుతుంది. తర్వాత ఉదాన వాయువుగా మారుతుంది. తర్వాత వ్యానవాయువు కాలి బొటనవేలు కాలి గోలు బొటనవేలు ఉన్న కోటి దగ్గర నుంచి తల వెంట్రుక పై భాగం వరకు కూడా ఆ వ్యానవాయువు అంతటా వ్యాపించి ఉంటుంది, మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. సో మనం తీసుకున్న ప్రాణశక్తి, మనం తీసుకున్న శ్వాస ద్వారా ఆ లోపల ప్రాణశక్తి పంచమహావాయువులుగా జరిగి ఒక ప్రాణశక్తి ఊర్ధముఖంగా ప్రయాణించేస్తూ ఒక శక్తము అపాన వాయువుగా ప్రయాణించేస్తూ ఆ రెండింటి మధ్యలో సమాన వాయువుగా, ఆ రెండింటి యొక్క రాపిడి వల్ల సమాన వాయువు పుట్టి సమాన వాయువు బయలుదేరి ఉదాన వాయువు అంటే కంఠస్థానంకి వచ్చి కంఠస్థానం నుంచి పై నుంచి కింద వరకు కూడా వ్యానవాయువు వ్యాపిస్తూ ఉంటది. ఇవే పంచమహావాయువులు. ఈ పంచమహావాయువులు చాలా చక్కగా మనం పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలా చేయబట్టే మనం ఇంత చక్కగా ఉంటున్నాం. సో ఈ నాభిస్థానం అనేది ఒక అగ్ని తత్వము. ఆ అగ్ని తత్వం ఆ సమాన వాయువు ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారం అంతా కూడా ఆహారాన్ని సమన్వయం చేసుకుని చక్కగా జీర్ణం చేసి వ్యర్థ పదార్థాన్ని పంపిస్తూ దానిలో కొంత భాగాన్ని రక్తానికి పంపిస్తూ దానిలో ఉన్న మనం తీసుకున్న ఆహారంలో సూక్ష్మమైనది ఏదైతే ఉందో, ఎసెన్స్ ఏదైతే ఉందో అది మనసుకు పంపిస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ సమాన వాయువు చేసే ఒకనొక అద్భుతమైన ప్రక్రియ ఈ యొక్క నాభిస్థానంలో ఉండి. తర్వాత ఈ పంచవాయువులకి మళ్ళా ఉపవాయువులు ఉంటాయండి. ఆ ఉపవాయువులు ఏంటంటే నెక్స్ట్ శ్లోకంలో ఇంకొక శ్లోకం వస్తుంది, దానిలో చెప్తాను. మనకి విశుద్ధ చక్రం అనేది వచ్చినప్పుడు దానిలో ఇంకొంచెం అపాన వాయువులు ఈ ఉపవాయువులు ఉంటాయి, ఏం చేస్తాయి అన్న తర్వాత అక్కడ తెలుసుకుందాం. ఇది మెయిన్, ఇదందరికీ సిస్టమ్ ఇది అంతా కూడా. ఈ పంచవాయువులు ఉంటేనే ప్రాణశక్తి మనకు ఉంటుంది, ప్రాణశక్తి ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. అపాన వాయువు ఉంటేనే మనకు మల విసర్జన మూత్ర విసర్జన జరుగుతుంది. ఉదాన వాయువు ఉంటేనే ఈ కంఠస్థానం పలుకుతుంది ఇక్కడ మాటలు మాట్లాడటానికి. అలాగే సమాన వాయువు వ్యానవాయువు అంటే అంత పైనుంచి కింద వరకు కూడా ఆ వ్యానవాయువు వ్యాపించి ఉంది. నిన్న ఆత్మ ఎక్కడుందంటే ఇక్కడుందా అక్కడ ఉందా అనుకున్నామే, ఎక్కడా లేదండి, అంతటా వ్యాపించి ఉంది ఆత్మస్వరూపమే. ఆ యొక్క శక్తి ఆ వాయువు రూపంలో అంతటా వ్యాపించి ఉన్నది. అది ఈ యొక్క ఇలా ప్రాణశక్తి మన నాభిస్థానంలోకి వెళ్ళి మన అగ్నితత్వం కలిగి ఈ ప్రాణవాయువులు ఇలా పనిచేస్తూ ఉంటాయి మన యొక్క నాభి చక్రమందు. అలా అందుకే అన్నారు, ఇందాక చెప్పాను, భాను మండల మధ్యస్థ భైరవి భగమాలిని అన్న నామానికి చాలా బాగా అర్థమవుతుంది ఇక్కడ. భాను మండల మధ్యస్థ, ఇది ఈ మధ్య భాగము భాను సూర్యుని కిరణాలు పడి ఎంత అయితే చక్కగా అద్భుతంగా ప్రపంచం అందరూ జీవులు బతికేస్తున్నారో, చక్కగా జీవిస్తున్నారో, అదేవిధంగా ఈ జీవుడు బతకడానికి, ఈ జీవుడు చక్కగా నిలబడటానికి ఈ భాను మండల మధ్యస్థ, ఈ ఊపిరితిత్తుల కింద భాగం నుంచి నాభి పై భాగం నుండి ఈ భాగాన్ని కూడా భానుమండల మధ్యస్థ అంటారు. ఈ భాగంలోనే మన యొక్క క్రోమోగ్రంథి, ప్యాంక్రియాస్ గ్రంథి, లివరు అన్ని కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా మన యొక్క వ్యానవాయువుగా చక్కగా ఈ వాయుతత్వాలన్నీ కూడా మణిపూర చక్రంలో వాయుతత్వాలు ఇలా విధంగా పనిచేస్తుంది. తర్వాత ఈ సమాన వాయువు, ఈ సమాన వాయువు ఏంటంటే మహావాయువుల్లో ఒక మంచి మహావాయువు అనమాట. అంటే తీసుకున్న ఆహారం సమన్వయం చేస్తుంది, అలాగే ఈ గ్రంథులన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది. అలాగే మనకు చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు పనిచేయడానికి కూడా ఈ యొక్క మణిపూర చక్రంలో ఉన్న ఆ సమాన వాయువే పనిచేస్తుంది. అన్నిటికీ సమాన వాయువు, సమాన అన్నదే తెలుస్తుంది కదండి, బ్యాలెన్స్ ఇస్తుంది అంత. అక్కడ మనము ఒక ఫస్ట్ శ్లోకాల్లో చెప్పుకున్నాం, ఇడా పింగళ నాడులు ఒక ఉష్ణతత్వం కలిగి ఒక నాడి ఉంటుంది, శీతల తత్వం కలిగి ఒక నాడి ఉంటుంది. అంటే చల్లదనాన్ని ఇచ్చేది ఒక నాడి, వేడినిచ్చేది ఒక నాడి. ఈ రెండింటిని బ్యాలెన్స్ అయితేనే మనకి ఈ యొక్క శరీరం నిలబడుతుంది. చూడండి, వేడి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో, ఆ వేడిని తట్టుకుంటానికి కావాల్సిన వేడిని మనలో పుట్టిస్తుంది, అప్పుడే మనకి బ్యాలెన్స్ అవుతుంది. అలాగే చలికాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ చలిని తట్టుకునే శక్తిని మళ్ళా ఆ యొక్క శీతల శక్తి
పెంపొందింపజేస్తుంది. తద్వారా ఆ శీతలాన్ని మనం తట్టుకునే శక్తి వస్తుంది. అట్లా ఒక రెగ్యులేటర్ సిస్టమ్ గా పనిచేస్తుందండి ఈ నాభి స్థానము, సమాన వాయువు. మన నాభి చక్రంలో ఉంటే ఉన్న సమాన వాయువు ఒక రెగ్యులేటర్ సిస్టమ్. ఏ సమయానికి ఎటు తిరగాలి, మన మన యొక్క మన యొక్క ఋతువులు వచ్చినప్పుడు ఎలాంటి ఋతువుల్లో ఎలాంటి వేడి ఎలాంటి చల్లతనం ఉంటుందో ఆ ఋతువులకు తగ్గట్టు మనలో ఉష్ణ శీతోష్ణాలని సమన్వయం చేస్తూ బ్యాలెన్స్ చేసే ఒక రెగ్యులేటర్ సిస్టము మన మణిపూరక చక్రము. అందుకని ఆ చైతన్య ఇదంతా మరి పనిచేయడానికి మూల కారణం ఏంటి? ఆ నాభి చక్రంలో ఉన్న ఏ శక్తి పనిచేస్తుంది? కాబట్టి మనలో ఏమన్నా ఆ యొక్క విశ్వశక్తియే, ఆ చైతన్య శక్తియే పనిచేస్తుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, ఏ పని చేయాలన్నా దాని వెనకాల ఉన్న తిప్పుకోతాం ఎవరండి? ఆ మహాద్భుతం, మహాశక్తి, విశ్వశక్తి. అన్నిటి ఎందు ఆ విశ్వశక్తి ఒక్కొక్క అవయం దగ్గర ఒక్కొక్క అధిష్టాన దేవతగా ఉండి ఆ యొక్క పనులన్నీ చేయిస్తూ ఉంటుందని చెప్పి చెప్తాము. అది ఆ శక్తి. అలాగే మనం ధ్యాని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అలా మనసు శూన్యం చేసుకుంటే ఆ సమయంలో సుషుమ్నా నాడి యాక్టివేట్ అయ్యి చక్కగా కుండలి శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తుంది. ఆ సమయంలో ప్రాణ అపాన వాయువులన్నీ కూడా చాలా చక్కగా ఎవరి పని అవి చేసుకుంటూ ఆ వాయువులన్నీ ఏకకాలంలో జరుగుతాయండి. మళ్ళీ ఏదో ఇది అయిన తర్వాత అది జరుగుతుంది, అది అయిన తర్వాత అది జరగదు. శ్వాస ఎప్పుడైతే తీసుకున్నారో ఆ శ్వాస తీసుకోవడంలో ప్రాణశక్తి పైకి వెళుతుంది, అపాన శక్తి కిందకి వెళుతుంది, సమాన వాయువు ఉద్భవిస్తుంది, సమాన వాయువు ఉదాహరణ దగ్గరకు వస్తుంది, మొత్తం వానవాయువు వస్తుంది, అన్ని ఏకకాలంలో జరుగుతాయి. ఏమిటండి ఇది? ఎంత సృష్టి రహస్యం అంటే అది అంత అద్భుతం అండి. ఈ మెకానిజం ఎవరు కనుక్కున్నారండి? మనిషి కనుక్కున్నాడా? ఆ సృష్టి యొక్క అద్భుత సృష్టి. నిజంగా ఆ సృష్టి మాత్రం ఒక్కసారి మనం మనస వాచ కర్మణ చక్కగా ధన్యవాదాలు తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చి, ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ పెట్టి, ఇంత అద్భుతమైన శక్తిని పెట్టి, అన్ని మనలోనే పెట్టి మనం బయటికి ఎదుగుతున్నాం. ఇది మన దౌర్భాగ్యం. కాబట్టి ఆ దౌర్భాగ్యాన్ని వదిలించుకుని సౌభాగ్యాన్ని కలిగించుకోవాలంటే మన లోపలికి మనం బయలుదేరాలి. సో ఇదనమాట, ఇంత అద్భుతమైన సృష్టి అంతా కూడా ఉంది. అలా ఎప్పుడైతే మనం చక్కగా ఆ సాధన చేస్తూ ఆ ఎనర్జీ సిస్టమ్ ని మనం బాగా పెంచుకున్నాం నాభి చక్రంలో, మరి ఆ సమాన వాయువు చాలా అద్భుతంగా అన్ని ఏకకాలంలో అన్ని వాయువులు చక్కగా ఎలా పనిచేస్తున్నాయో ఆ సమయంలోనే జఠరాగ్ని విడుదలవుతుంది. అదే అగ్నితత్వంగా మారి ఇక్కడ ఉన్న 10 దళములు, మనం ఇందాక అనుకున్నాం కానీ 10 దళములని రమ్మనే బీజాక్షరంతో ఉంటుందని, చుట్టూ ఉన్న 10 దళములు ఉన్నాయని, ఉన్నాయని కదా. ఆ 10 దళములు ఎప్పుడైతే అగ్నితత్వం ఆ అభిచక్రములో ఈ శక్తి అంతా కూడుకున్నప్పుడు, అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయగానే చక్కగా మన ప్రాణశక్తి లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళి అన్ని వాయువులు సమానంగా ఏకకాలంలో పనిచేస్తున్నప్పుడు తద్వారా అక్కడే ఒక అగ్ని పుట్టుతుంది. ఆ అగ్ని జఠరాగ్ని అవుతుంది. ఆ జఠరాగ్ని చక్కగా మన యొక్క ఆ జఠరాగ్ని ద్వారానే మనలో ఉన్న ఆ రమ్ అనే బీజాక్షరం యాక్టివేట్ అయ్యి ఆ చుట్టూ ఉన్న దళాలు కూడా చక్కగా విచ్చుకుంటాయి. ఆ యొక్క 10 దళాలతో కూడుకున్న పద్మ కమలము, అగ్నితత్వంతో కూడుకున్న ఆ పద్మ కమలము చక్కగా విచ్చుకున్నప్పుడు నాభి క్షేత్రము, నాభి చక్రము చాలా యాక్టివేట్ అయ్యి చాలా శక్తివంతంగా జరుగుతుంది. ఆ శక్తివంతంగా జరిగినప్పుడే మీకు ఆ సిద్ధులన్నీ వస్తాయి. లేదండి ఏ సిద్ధులైనా మరి మనం ఏదనుకుంటే అది అయిపోవటము, ఏది తలుచుకుంటే అది వచ్చేసేయటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆ చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో, ఆ లోపల ఈ 10 దళాలు ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఆటోమేటిక్ గా ఆ సిద్ధులు వస్తాయి అన్నది అక్కడ చెప్పింది. కాబట్టి ఇక్కడ మన యొక్క పవర్ ఎలా అంటే పర్సనల్ పవర్, అంటే స్వీయ శక్తి. మనలో ఆ శక్తి పెరిగే కొద్దీ మనలో అంత అద్భుతమైన శక్తి పెరుగుతూ ఉంటది. అప్పుడే వస్తుంది మనకు విల్ పవర్ క్రియేట్ అవుతుంది. ఓ నేను చాలా శక్తివంతుడిని, నాకు చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి, నాకు చాలా ఏ పనైనా చేయగలను, ఒక నమ్మకము వస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, అన్ని బాగానే ఉంటాయి. దాంతో పాటు మనం ఆ అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ రావటం కరెక్టే, 100% వస్తాయి. కానీ ఆ వచ్చిన విల్ పవర్ ని కానీ, ఆ స్వీయ శక్తిని కానీ, ఆ కమాండింగ్ పవర్ ని కానీ చాలా చక్కగా ఉపయోగించుకోవాలి అని చెప్పడం. ఇక్కడే మనం మాయలో పడకూడదు. కాబట్టి మన స్వతంత్రాన్ని మనకు అందజేస్తుంది. మన క్వాలిటీ ఏంటి, మన శక్తి ఏంటో మనకు తెలియజేస్తుంది. అంత ముందు తెలియదు కదండి మనకి. అమ్మో నేను ఇది చేయగలనా, నాకు ఈ పని వచ్చా, నేను ఎంతవరకు చేస్తాను, ఇలాంటి ఒక అనుమానాస్పద స్థితిలో ఉంటాం. చేయగల ద్వంద్వాలతో ఉంటాం. చేస్తానా, చేయలేనా, లేకపోతే ఏదో ఒక ఊతం కావాలి, లేకపోతే ఎవరి సపోర్ట్ కావాలి, ఇలా అనుకుంటాం. అలా కాకుండా ఏమవుతుంది, ఇప్పుడు నీలో ఉన్న సహజమైన స్వీయ శక్తి, నీ యొక్క శక్తి సాధన ద్వారా నీలో ఉన్న మణిపూరక చక్రంలో ఉన్న 10 దళాలతో కూడిన రంబిన బీజాక్షరంతో అగ్నితత్వాన్ని జాగృతం చేసినప్పుడు చక్కగా ఆ పెటల్ ఆ చక్రం ఇచ్చుకున్నప్పుడు నీలో అలాంటి దారుఢ్యమైన భావాలు, చాలా శక్తివంతమైన భావాలతో మనం ఉంటాం అన్నమాట. ఏ పనైనా చేయగలం, నాకు ఆ శక్తి ఉంది, నేను ఏదైనా సాధించగలను అనే ఒక విల్ పవర్ మనలో క్రియేట్ అవుతుంది. అది మనలో ఉన్న స్వీయ శక్తి.
అంటే ఇంత దాకా దాగి ఉన్నది మన సాధన ద్వారా మనకు ఒక టర్న్ అయిపోయి మనలో ఎంత శక్తిని ఇస్తుందంటే ఎక్కడుందండి, అది బయట లేదు కదా, మనలోనే ఉంది. అలాంటి అద్భుతమైన శక్తిని ఇచ్చే శక్తే ఈ యొక్క నాభి చక్రము, మణిపూరక చక్రము. పుట్టిన ప్రతి జీవి స్వతంత్రత అనేది కలిగి ఉంటది. కాకపోతే మనల్ని వేరే వాళ్ళు బంధించేస్తున్నారు అనుకుంటాం. స్వతంత్ర భావాలను కలుగజేసేది ఈ మణిపూరక చక్రము. అంటే నేను, నాది, నేను అనే ఒక అహంభావంతో కూడుకున్న ఉన్నవండి. ఆ అహంభావం పోగొట్టుకోవాలంటే మళ్ళీ ఇదే కారణం. కానీ ఒక ఇండివిజువల్ పవర్, ఒక స్వీయ శక్తి, ఒక విల్ పవర్ క్రియేట్ చేసేది మాత్రం మణిపూరక చక్రంలోనే. అంతకుముందు తెలియలేదు కదా. ఇప్పుడు సాధన ద్వారా అలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుని ఆ పారుఢ్యాన్ని సంపాదించుకున్నాం. ఎవరి కనుసనల్లోనూ మెలగవసరం. నీ స్వతంత్రం నీకుంది. నువ్వు నీ స్వతంత్రత భావాలతో నువ్వు చేయగలిగే శక్తి, దారుఢ్యము ఈ మణిపూరక చక్రంలో ఏర్పడుతుంది. ఎవరికి బానిసలం కావు. ఇక్కడ బానిసలం కావాలంటే మనకు శక్తి ఉంది కదా అని రూయం చేయకూడదు. చక్కగా అక్కడే ఎంత శక్తి పెరిగితే, ఎంత ఎత్తు ఎదిగితే అంత వినయం ఉండాలని చెప్తారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని సామెత ఉంది కదా. సో మనం ఎదుగుతున్నామంటే మనం ఒదిగి ఉండాలన్న సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తించాలండి. దాని పక్కనే ఉంటది ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటుంది. ఆ పోతే కనుక వచ్చే అనర్థాలు చాలా కష్టాలు వస్తాయి. కాబట్టి ఆ ఒదిగి ఉండడం అనేది చేసుకోవడంలో ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతామండి. అది మాత్రం వాస్తవం. ఎవరికి ఇక్కడ చిన్నపోయేది ఏం లేదు. ఎవరికి మనం దాసోహం అవసరం లేదు. బయటికి కనపడచ్చు, వాడు అనుకుంటాడు నా మాటకు విన్నారు చాలా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం లేదు. మన అహంకారం లేకుండా మనం ఎప్పుడైతే ఒదిగి ఉన్నామో మనం ఎదగడానికి ఒక అవకాశం ఇస్తాం. అక్కడ ఎదుటివాడు ఏమన్నా వదిలేసేయడం, అది తేలిగ్గా తీసుకోవాలి. ఆ తత్వం ఒకటి రావాలి. అది వస్తే కనుక, కానీ అది చాలా 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 క్లిష్టమైన పరిస్థితిలో ఉంటది. ఆ క్లిష్టాన్ని మనం ఒకంత ఇష్టంతో దాటేసామంటే అయిపోతుంది. సో ఇక్కడ దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం అండి. ఎలా ఉంటదంటే, మన ఆనాటి కాలంలో అంటే అశ్వమేధ యాగం చేస్తారు కదా మన రాజుల కాలంలో. ఈ రాజుల కాలంలో అశ్వమేధ యాగం చేసినప్పుడు ఒక యాగం చేసి ఒక గుర్రాన్ని ప్రపంచంలోకి వదిలేస్తారు. అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. ఈ మధ్యలో ఎవరైనా రాక్షసులు ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే పట్టుకుంటారు. ఆ తర్వాత దాన్ని విడిపిస్తారు, మళ్ళీ తిరిగేసేసి ఒక అనుకున్న సమయంలో ఆ గుర్రం తిరిగి వచ్చినప్పుడు ఆ అశ్వాన్ని అగ్నికి ఆహుతి చేస్తారండి. ఇంతవరకు రాజుల కాలంలో. ఏమిటి ఇది అని చెప్పేసి ఇప్పటికీ కొన్ని ఉన్నాయండి ఇలాంటి. సో ఏంటి ఇలాంటి, మన జంతువు వధ పనికిరాదు కదా, ఎలా ఎందుకు చేస్తున్నారు అంటే దానికి అసలు అంతరార్థం ఏంటంటే, బయట మనకు అనిపించేది ఇది, కానీ సూక్ష్మాలు ఏంటంటే, ఈ అశ్వము ఏంటంటే మణిపూరక చక్రమే నిజమైన అగ్నిహోత్రం. అగ్నిహోత్రంలోనే కదా మనకి అశ్వమేధ యాగాలు చేసేది. అగ్నిహోత్రం అగ్నిగుండం పెట్టే కదా. ఆ అగ్నిగుండంలో పెట్టి కొన్ని సమిధులతో యాగం చేసి ఆ యొక్క అశ్వాన్ని దానికి అలంకరించి అన్ని చేసి పంపిస్తారు. సో ఇక్కడ అగ్నిహోత్రం ఏంటంటే నాభి చక్రమే అగ్నిహోత్రము, నిజమైన అగ్నిగుండము. చూడండి, నిజమే కదా. సోలార్ ప్లెక్స్ అనుకున్నాం కదా ఇందాక, భానుమండల మధ్యస్థ అనుకున్నాం కదా. భానుమండల మధ్యస్థ, భైరవి, భగవాలిని అన్నిటిని అక్కడే సంహరించగలిగే శక్తి ఉంది. సో ఈ నాభిలో జరిగేది ఏంటంటే అది ఒక యజ్ఞకుండము. ఈ యజ్ఞకుండము నిత్యాగ్నిహోత్రం కావాలి అంటే మనలో ఉన్న ఆ శక్తి మీద సంపూర్ణ ఎరుకుతో ఉండాలి. ఆ శక్తిని వృధా చేయకూడదు. ఇతరులపై కూడా ఎలాంటి ఉపయోగించకూడదండి. ఆ శక్తి చక్కగా ఆ శక్తిని వినియోగించుకోవాలి. ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ అయినప్పుడు చాలా అద్భుతమైన శక్తి వస్తుంది. శక్తి వచ్చి అది ఒక నిత్యాగ్నిహోత్రం. అలా ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది, నిరంతర ధ్యానం అంటే ఏంటండి, అజపగాయత్రి అంటారు. జపగాయత్రి, అజపగాయత్రి అంటారు కదండి. ఏమిటి అజపగాయత్రి? నిరంతరం ఆ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి వెళుతూనే ఉంటది, వస్తూనే ఉంటది మనం చచ్చేంత వరకు. ఎప్పుడు ఆగిపోతుంది? ఈ యొక్క శ్వాస ఆగిపోతే మనం ఆగిపోతాం. కాబట్టి దీన్ని అజపగాయత్రి అంటారు, ఎప్పుడు ఆగిపోకుండా చేసేది. ఇది ఏం చేస్తున్నాం ఇక్కడ, అజపగాయత్రి అంటే నిత్యాగ్నిహోత్రం. మనం ఎప్పుడైతే ఎరుకుతో ప్రతి ఒక్క శ్వాసని నిరంతరం గమనిస్తూ ఉంటే అది అజపగాయత్రి అయిపోద్ది. ఎప్పుడు నీ ఎరుక ఎప్పుడైతే పెడుతున్నావో ఆటోమేటిక్ గా నీకు యూనివర్సల్ ఎనర్జీ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. నిత్యాగ్నిహోత్రంలా తిరుగుతూనే ఉంటది ఎప్పుడు కూడా. దా చూసారు కదా ఫ్లో. సో ఆ యొక్క శక్తి మనలో అలా ప్రవాహం జరుగుతూ ఉంటది, వస్తూ ఉంటది, పోతూ ఉంటది అనమాట. అది నిత్యాగ్నిహోత్రం. అదే నాభిస్థానంలో ఉన్న అగ్ని తత్వం, అగ్ని గుండము, యజ్ఞ గుండం అంటే అది. సో ఈ చక్రాలన్నిటి యందు కూడా ఆ శక్తి క్షేత్రం ఇలా ప్రవాహం జరుగుతూ ఉంటది అని చెప్పారు. కాబట్టి ఆ వచ్చిన శక్తి, మనకి శక్తి ఉంది కదా అని ఎక్కువగా ఎవరికి ఉపయోగించకూడదు. అలానే ఇతరులపై కూడా మనం ఇతరులకు కూడా ఉపయోగించకూడదు. ఆ శక్తిని సరిగా వినియోగించుకోవాలని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఎనర్జీ శక్తికి గుడ్ అండ్ బ్యాడ్ అంటే ఏం ఉండదు, మంచి చెడు అంటే ఏం ఉండదు. శక్తిని ఎలా ఉపయోగించుకోవడం, శక్తి ఉపయోగపడడమే తెలుస్తానికి. అది మంచిదా ఇది చెడుదా అన్నది ఆ శక్తికి ఎటువంటి అవగాహన ఉండదు. కేవలము శక్తి మాత్రమే. ఆ శక్తిని ఉపయోగించుకున్న బుద్ధి మానవుడికి ఉంది. ఎలా ఉపయోగించుకుంటా ఆ విచక్షణ జ్ఞానం ఉంది అన్నది మానవుడికే ఉండేది.
సో ఇక్కడ ఈ గుర్రం అంటే ఏంటంటే మనసుకు సంకేతం అండి. అశ్వం కదా, అశ్వం అంటే పరుగులు పెడుతూ ఉంటది. కోరికలే గుర్రాలు అయితే అంటాం కదా. సో ఈ కోరికలే గుర్రాలు అయితే మనసు అనమాట. ఆ గుర్రం అంటే మనసు. ఆ మనసుని ఎక్కడ తీసుకొచ్చాలి? ఈ అగ్నిగుండంలో వెయ్యాలి. ఏది? నాభిక్షేత్రంలో అగ్నిగుండంలో వెయ్యాలి. ఆ అంటే వెయ్యాలంటే ఏంటి? ఇక్కడ మనసుతో శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని శ్వాస మీద ధ్యాస ద్వారా మనం చేస్తూ ఆ ప్రాణశక్తిలో ఆ మనసును లయం అయిపోయినప్పుడు అది శూన్యం అయిపోతుంది. సో అది చేయటం ఇక్కడ అశ్వమేధ యాగం అంటే. అశ్వానికి సంకేతం గుర్రము. ఆ గుర్రాన్ని ఆ మనసును ఏం చేయాలి? ప్రాణశక్తులు లయం చేయాలి. అగ్నిహోత్రం ప్రాణశక్తి అంటే నిరంతర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటదిగా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఆ ప్రాణశక్తిలో ఆ మనసును లయం చేసినప్పుడు శూన్యస్థితి ఏర్పడుతుంది. అదే మన యొక్క శక్తికి కేంద్రం అని చెప్పటమే ఈ అశ్వమేధ యాగము అంతరార్థము. అప్పుడు అలా ఇవన్నీ మన పురాణాలు అవన్నీ ఉన్నాయి. మనకేంటంటే మన పురాణాలు కథల్లానే చదువుకుంటున్నాం, కానీ ఆ కథల వెనక అంతరార్థాలు ఉన్నాయి. కానీ ఆ అంతరార్థాలు ఎవరికి బోధపడితే? ఎవరికైతే సాధన చేస్తూ ఉన్నారో, ఎవరైతే దివ్యచక్షు ఓపెన్ అయిందో, ఎవరికైతే జ్ఞాన పరిపక్వత కలిగిందో, అలా ఆ కోణాల్లో కూడా ఆలోచించగల శక్తి వచ్చినప్పుడు అవన్నీ అర్థమవుతాయి. కానీ చెప్పేవారు లేకపోవడం వల్ల, నిజంగా చెప్పాలంటే ప్రతి దానిలో కూడా మనకు అంతరార్థాలు ఉన్నాయి. కాబట్టి మణిపూరక చక్రంలో ఎలా పనితీరు ఎలా ఉంటుందంటే, స్వీయ శక్తి అంటే మన బలం, భౌతిక బలం కాదు ఇది. మనలో ఉన్న ఆ యొక్క అగ్నితత్వాన్ని అక్కడే ఇంతకు ముందు వ్యక్తం కాని యొక్క శక్తి ఇప్పుడు వ్యక్తం అవుతుంది కదండి మనలో. ఎప్పుడైతే ఇదివరకు మామూలుగా ఉండేది, ఇప్పుడు ధ్యాన సాధన ద్వారా ఏమవుతుంది? మన యొక్క ఆధ్యాత్మిక బలం, మనకి ఆ దైవిక బలం అనేది కూడా చాలా చక్కగా ఫంక్షన్ అయిందంతా కూడా అగ్ని నాభి చక్రంలో జరుగుతుంది ఇక్కడ అన్నది తెలియజేస్తున్నారు. అలాగే స్వామి వివేకానంద అంటా ఉంటారు, ఏమంటే యువతకి మంచి ఊపిచ్చేది ఏంటంటే, ఆ యువత తెలుసుకోవాలంటే ఆ నాభి చక్రంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి పవర్స్ ఉంటాయండి. వాళ్ళు చూడండి, ఇక ఏదైనా అనుకున్నారంటే ఇక వెనక తిరగరు, చేయగలరు. ఒక వయసు వచ్చిన తర్వాత మనకి పిల్లా జిల్లా ఉన్న తర్వాత చేద్దామా లేదని మనకి డౌట్స్ వస్తాయి ఉంటాయి. కాకపోతే ఒక యూత్ లో ఉన్నప్పుడు ఎవరైతే యువ తత్వంలో ఉన్నారో, 20 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి ఆ ఉన్న పిల్లలు ఏమవుతారంటే, వాళ్ళకి ఒక చెయ్యాలని ఒక తపన పెరుగుతుంది, ఏదో సాధించాలని ఒక ఇది ఉంటది. వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు అసలు ప్రపంచాన్ని కొట్టేస్తారు అనమాట. అంతటి చక్కటి ధీమంతులు. అందుకే ఎక్కువ వివేకానంద చక్కగా యువతకి చక్కగా ఇస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏదనుకున్నా ఏదైనా చేయగలరు, వెనక ముందు ఆడరు. అంతటి పవర్ఫుల్ శక్తి ఉండేది ఆ మణిపూరక చక్రమే అని చెప్పి చెప్తున్నారు. ఆ సెల్ఫ్ పవరు అలాంటి ఆ విల్ పవరు అవన్నీ కూడా అక్కడే పెరుగుతాయి. ఎక్కడండి? నాభి చక్రంలోన మణిపూరక చక్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా మరి చక్కగా అన్ని వస్తాయి. కానీ మన దాని వెనకాల ఇంకొక పాయింట్ ఎప్పటికప్పుడు మనం గుర్తుగా ఉంచుకోవాలి. దాని మాయలో పడకూడదు, ఆహంలో పడకూడదు. అది అక్కడే అవేర్నెస్ ఉండాలి. కాబట్టి మణిపూరక చక్రం ఒక ధైర్య చక్రం, ఒక సాహస చక్రం, ఒక గొప్ప చక్రం కలిగించే. ఇక్కడ ఏమవుతుంది? కలిగించిన నిష్పక్షపాతంగా మనలో ఉన్న ముసుగులు తీసేయాలి. అంటే చూడండి, మనకి ఒక పైకోటి లోపల కూడా చెప్తూ ఉంటాం. ఆ ముసుగులు, ఏదో కట్నం సినిమాలో పాట ఉంటది, ముసుగు తీయొద్దురా అని చెప్పేసి పాట. అంటే ముసుగు లోపల అన్ని వేసేసుకుని పైన కప్పుకుంటాం. మనం పైన బాగా నటించేస్తాం. మనలో ఉన్న ముసుగులన్నీ అలాగే ఉంటాయి. అందుకని ఇక్కడ ముసుగు తీయమని చెప్పేస్తాడు. అన్ని ముసుగులు తీసేయాలి. లోపల ఏ ఏ భావాలు ఉన్నాయి, ఎలాంటి ఆత్మన్యూనత భావాలు ఉన్నాయి, ఎలాంటి భయాలు ఉన్నాయి, ఎలాంటి కోరికలు ఉన్నాయి, అన్నిటిని ఎక్స్ప్రెస్ చేసేయాలి, బయటికి చెప్పేయాలి. బయటకు చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే క్లీన్ అయిపోతుంది. అక్కడ నీ లోపల ఏముండదు, మొత్తం ఆ యొక్క ప్రక్షాళన ఆ యొక్క మనసు ఆ లేయర్స్ అన్ని కూడా చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి. అందుకే యువత చాలా ఏదైనా చేయగలరంటే వాళ్ళని ఇంకేముండదు, పని ఒక్కటే కనపడుతుంది. వాళ్ళకి ఎదురుగుండా పని ఒక్కటే కనపడుతుంది. ఆ పని చేయడం వాళ్ళకి కర్తవ్యంగా భావిస్తారు. అలా వెనక ముందు చూడకుండా అలా చేసేస్తారు. సో ఆ విధంగా మన యొక్క అంత గొప్ప చక్రం ఇది, ఈ ధైర్య సాహసాలతో కూడుకొని ఉన్నది. అలాగే మనలో ఆ ముసుగులు కూడా చూడండి, మన కొన్ని బయటకు చెప్తే ఏమనుకుంటాం, లేకపోతే వద్దు చెప్పకూడదు అనుకుంటాం. కానీ అన్ని ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అయితేనే అక్కడ నీకు మంచివో చెప్పుకుంటాం, చెడవో చెప్పకూడదు. ఇక్కడ మా వారు చాలా బాగా గొడవ ఎప్పుడు చెప్తారండి, తను చేసిన పనులన్నీ చెప్తారు. ఇప్పుడు తను ప్యాకెట్ ఎవరు, మందు తాగేవారు, హంటింగ్ చేసేవారు అన్ని చెప్తారు. అంటే మనలో తన తత్వం అంతే, తెలిసినవన్నీ బయటికి చెప్పాలి. కానీ మన మంచి గుణాలన్నీ బయటికి చెప్పుకుంటే లోపల చెడ్డ గుణాలని లోపల పెట్టుకుంటే అలా చెడు మంచి అన్ని రావాల్సిందే బయటికి అనే పట్టుదల మనుషులేండి ఆయన. సో ఆ విధంగా అన్ని అలాగే చెప్పేస్తారు. ప్రతిసారి కూడా అలాగే చెప్పేస్తారు. సో అట్లా ఏంటంటే వాళ్ళల్లో ఏ ఉండదు, ఇక మొత్తం ఓపెన్ అయిపోయి ఉంటారు. ఇంకేముంటుందండి అక్కడ, అన్ని దాచుకోవడానికి ఏముంది అక్కడ? ఆ ధైర్యము, ఆ ఓపెన్నెస్ రావడం కూడా చాలా కష్టమేనండి, అంత తొందరగా రాదు అది. సో అలాంటి ఆ ఓపెన్నెస్ అంటే ఎవరేమనుకుంటారో భయాలు భావాలు ఉంటాయి కదండి. ఆయన అలా చెప్తాడే నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇలా చెప్తారు అనిపిస్తుంది. కానీ ఏంటంటే తర్వాత అర్థమైంది, ఓ ఆ క్లారిటీ, ఆ క్రిస్టల్ క్లియర్, ఎప్పటికప్పుడు స్వచ్ఛత, ఎప్పటికప్పుడు ఆ క్రిస్టల్ ఎంత స్వచ్ఛతగా ఉంటుందో అలా అంత స్వచ్ఛతగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. అట్లా అందుకని
మేలు ముసుగులు లేకుండా మనలో ఉన్న నిష్పక్షపాతంగా ఉన్న విషయాలన్నీ కూడా చక్కగా ఓపెన్ అయిపోతే ఏమవుతుందంటే చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి అనేది ఈ యొక్క నాభి చక్రంలో జరిగే చేరిపోయాడు అనమాట. అంటే అదే మన ఏమంటారు, షాడోస్ అంటారు. షాడోస్ అంటే నీడలు, మనలో ఉన్న డార్క్ షాడోస్ అంటారు. సూర్యుడికి ఎలా అయితే మనకి ఎలాగ నీడ అయితే ఉందో అలాగే మనలో ఉన్న నీడలు కూడా చాలా ఉంటాయి. మనలో భయాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏ కోణాల్లో ఉంటాయి అన్ని కోణాలు అవి నీడలుగా మనకు ఉంటాయి. దాన్ని నిష్పక్షపాతంగా మన పరిశీలన చేసుకుని ఆ ఒక్కొక్క నీడని మనం తొలగించుకుంటే చాలా చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతాము అన్నదే ఈ యొక్క మణిపూరక చక్రం యొక్క భావన. అందుకే చెప్తాను, నీవు దేవుడివే. ఆత్మ చెప్తుందంట ఎప్పుడు, మీరు నీడల కాదు, మీరు షాడోస్ కాదు, మీరు దేవుళ్ళే, మీలో ఉంది దైవత్వమే అని చెప్పి ఆ ఆత్మ ఎప్పుడు చెప్తూ ఉంటది. మన లోపల ఆత్మ మనం వింటే కదా వినటానికి. సో ఆ వినే స్థాయికి మనం ఎదగాలి. కాబట్టి మనం బ్రహ్మస్వరూపులం, మనమే దేవుళ్ళము, మనమే దైవ స్వరూపులము, మనలోనే ఉంది ఆ స్వీయ స్వరూపిణి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకునే స్థాయికి మనం ఎదగాలి అని చెప్పి చెప్తుంది ఈ యొక్క మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రంలో మంచి చెడులు, తప్పు, శుభాశుభములు అన్ని దాటాలి. ఇక కొత్త భావాలను సృష్టించుకోవాలండి. ఇదిగో ఇందా చెప్పుకున్నాం కదా, మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తీసేసి అప్పుడు మనసు ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీలో ఒక కొత్త క్రియేషన్ ఏర్పడుతుంది. కొత్త కొత్త ఆలోచనలకి తావిస్తుంది, కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి తావిస్తుంది. ఇంకా ఎలాంటి కోణాల్లో మనం వెళ్తుందా అని చెప్పి ఆ మనసు అప్పుడు కొన్ని యాంగిల్స్ లో పనిచేస్తాయి అనమాట. అప్పుడు దాకా మనలో ఎన్ని ఉన్నాయి, ముసుగులు పెట్టేసి ఉంచుకున్నాం. అప్పుడు దాకా మన షాడోస్ ఉన్నాయి, మన నీలి లీడలు ఉన్నాయి, మనకి ఎన్ని భావావేశాలు ఉన్నాయి. సో అవన్నీ మనకి క్లీన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మనసు అంతా చక్క శూన్యం అవుతుంది. ఆ శూన్యాన్ని కూడా చక్కగా న్యూ క్రియేషన్ జరుగుతుంది. ప్రతి కొత్త ఒక్కొక్క థాట్ ఒక్కొక్క మంచి ప్రోగ్రామ్ చేయగలుగుతాం అనమాట. అంత అద్భుతమైన శక్తి వస్తుంది. చేయాల్సిందల్లా మనలో ఉన్న నిష్పక్షపాతంగా చక్కగా అవన్నీ క్లియర్ చేస్తున్నప్పుడే మన కొత్త దారులు ఎత్తుకుంటాం. కొత్త దారులు కనపడతాయి, ఎత్తుకోవడం కాదండి. మీరు ఎక్కడైతే క్లీన్ చేశారో అక్కడ మీకు కొత్త దారి కనపడుతుంది, కొత్త మార్గం కనపడుతుంది. ఆ దారిలో మనం ప్రయాణం చేస్తుంటే ఇంకా కొత్త కొత్త అనుభవాలు పొందుతాము అన్నది ఈ యొక్క మణిపూరక చక్రాన్ని. ఇక్కడ అన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి కొత్త థాట్స్, కొత్త ప్రణాళికకి మనం మార్గదర్శకులు అవ్వాలి. ఈ మణిపూరక చక్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేసుకుని కొత్త జీవితానికి, కొత్త కొత్త ప్రయోగాలకి ఒక మార్గం అవ్వాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి నువ్వు అని చెప్పేసి ఈ యొక్క నాభి చక్రం చక్కగా చెబుతుందండి. అప్పుడే చక్కగా మనం జీవితాన్ని ఆనందంగా ఉంచగలం, వర్తమానంలో జీవించగలం. ఇక ఈ మణిపూరక చక్రంలో కుండలి శక్తి ప్రతిష్ఠించ ధ్యానించడం వల్ల ఏమో జరుగుతుందంటే సాధకుని శరీరం చక్కని సౌష్ఠవం కలిగి మరి వయసు వల్ల కలిగే వృద్ధాప్యాలన్నీ జయించుతాం. అంటే వృద్ధాప్యము మరణము పోతుందని కాదండి, దాని మరణం మీద భయం అనేది పోతుంది. వృద్ధాప్యంతో పెద్ద పని లేదు. నువ్వు 80 ఏళ్ళున్న 16 ఏళ్ల బాలులాగానే ఎంజాయ్ చేయగలవు. సో ఆ స్థితిని దాన్నే ఏమంటారంటే ఆ చక్ర యాక్టివేట్ అయినప్పుడు జరిగిన ఈ యొక్క మార్పుని వయోవస్థ వివర్జిత అనే నామం చెప్పుకున్నాం కదా. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, అన్ని అవస్థలకు దాటి బాల్యావస్థ, యవనావస్థ, కౌమారావస్థ దాటుకుంటూ జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు దాటుకుంటూ అన్ని అవస్థలు దాటినది ఏదైతే ఉందో ఆ యొక్క మణిపూరక చక్రంలో వయోవస్థ వివర్జిత అనే నామంతో వర్ధిల్లుతుంది. మరి ఆ యొక్క తల్లికి మనం చక్కగా నమస్కారం చేసుకుంటూ తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇందాక చెప్పానంటే సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఎలా ఉంటుందని చెప్పి, సౌందర్య లహరిలో 40వ శ్లోకం అండి ఇది. చక్క తటిత్వంతం శక్త్యా తిమిరే పరిబంధి స్ఫురణయా స్ఫురన్ నానారత్నాభరణ పరినిధ్యేంద్ర ధనుషం తవశ్యామ మేఘ కమిపి మణిపూరైక శరణం నిషేవ వర్షంత హరమిపి రంతపం త్రిభువనం అనే చక్కటి శ్లోకం ఉందండి. ఆ శ్లోకానికి తటిత్వంతో అంటే మెరుపులా మెరుస్తుంది ఈ యొక్క మణిపూరక చక్రం. మెరుపులా మెరిసి ఇంద్రధనుసులో చక్కగా మెరుపులన్నీ కనపడతా ఉంటాయి. ఇక్కడ మెరుపులా మెరుస్తూ ఇంద్రధనుసులా అంటే ఏంటండి, అనేక కోణాల మనకు బాగా. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్య చక్కగా చెప్తారు ఒక కనకదారా స్తోత్రం. ఎక్కడొచ్చింది కనకదారా స్తోత్రం? ఆయనకి అన్ని ఒక అన్ని స్తోత్ర అమ్మవార్లు అన్ని రకాలుగా స్తుతించారండి. ఏదనుకుంటే అది అయిపోతుంది ఆయనకి. అంత గొప్ప సిద్ధవంతుడు, సిద్ధహస్తుడు. ఒక ఇంటికి వెళ్ళి ఒక భిక్ష అడిగితే ఆ ఇంట్లో ఏమీ లేకపోతే ఒక ఉసిరికాయ ఇస్తుంది. దేవుడి దగ్గర పెట్టిన ఉసిరికాయ ఉంటే అది తీసుకొచ్చి అరచేతిలో పెడతాడు. అప్పుడు ఆయన ఇంట్లో దారిద్ర్యాన్ని చూసేసి ఆ లక్ష్మీదేవిని కురిపిస్తాడు. అంటే లక్ష్మీదేవి ఆయన యొక్క అధీనంలో ఉంది. ఆయన యొక్క
ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి, ఎప్పుడు వెళ్ళిపోమంటే అలా వెళ్ళిపోయే స్థితిలో అంత అంత అద్భుతంగా అంతటి శక్తివంతుడు అనమాట. ఏదైనా చేయగలరు. అన్ని స్తోత్రాల గురించి ఆయన చెప్పింది ఏంటంటే అన్నిటి యందు పట్టు సాధించిన వ్యక్తి అనమాట జగద్గురు ఆదిశంకరాచార్య. లక్ష్మీదేవిని ప్రార్థించగలిగాడంటే ఇదిగో ఇంట్లో కాస్త వర్షం కురిపించి వాళ్ళ తిండికి లేకుండా చక్కగా కనకధార వర్షం కురిసింది. అదే కనకధార స్తోత్రం. ఇట్లా మనకి అవసరమైనప్పుడు దేనికైనా లోక కళ్యాణార్థానికి మాత్రమే వాడే తత్వంతో ఉండాలి ఈ యొక్క శక్తులన్నీ కూడా. అదే త్రిభువన మెరుపు అంటే మెరుపులా మెరుస్తూ ఉంటాయి, ఇంద్రధనుసులా వస్తూ ఉంటాయి ఈ యొక్క శక్తులన్నీ. కానీ ఆ శక్తులకు లోను కాకూడదు, మాయలో పడకూడదు. కేవలం ఆ శక్తులన్నీ కూడా లోక కళ్యాణార్థం మాత్రమే ఉపయోగించాలి అని ఈ యొక్క శ్లోకంలో, ఈ మణిపూర చక్రంలో చాలా చక్కగా చెప్పారన్నమాట. ఎన్ని శక్తున్నా, ఎన్ని విల్ పవర్స్ వచ్చినా, ఎంత దారుఢ్యం కలిగిన అవన్నీ కూడా నీలో పెరిగే క్వాలిటీసే. ఆ క్వాలిటీస్ ని ఎరుకగలిగి అహం లేకుండా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నీకు ఉన్న శక్తిని నీతో పాటు 10 మందికి పంచాలి. నీకంటే కూడా ఎక్కువ 10 మందికి పంచడంలో గొప్పతనం ఉంది. ఎప్పుడైతే 10 మందికి పంచా ఆ 10 మందిలో మీకు వరవుతారు, మీకు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నిస్వార్థ సేవ చేస్తున్నప్పుడు బయటికి ఎప్పుడైతే చేస్తూ ఉంటాం అది బాగా పంచబడుతుంది. సో ఆ విధంగా మణిపూరక చక్రంలో ఉన్న ఆ యొక్క మెరుపు లాంటి యొక్క శక్తులు, ఇంద్రధనుసు లాంటి మాయ చేస్తున్నాడు. ఇంద్రధనుసు చూడండి ఎంత అందంగా ఉంటది, అబ్బాయి ఎంత బాగుందని చెప్పేసి అనుకుంటా. అది మాయ. అది కొన్ని వాతావరణ కలిగినప్పుడు అవి కొన్ని షాడోస్ వచ్చి అన్ని కలిసి అప్పుడు ఇంద్రధనుసులో ఏర్పడుతూ ఉంటాయి. అది శాశ్వతం కాదు కదా, తాత్కాలికం. సో ఇలాగ మనం మెరుసు ఇంద్రధనుసుల మాయలో పడేస్తా ఉంటది. ఆ మాయలో పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ మణిపూర చక్ర సౌందర్య లహరిలో ఈ యొక్క చక్రాన్ని కూడా దానికి అన్వయించారు. ఇది మాస్టర్స్ మరి మణిపూర చక్రం యొక్క హిస్టరీ అంతా కూడాను. అందులో ఉన్న మణిపూరక చక్రంలో అధిష్టాన దేవతగా వయోవస్థ వివర్జిత అనే నామంతో ఉన్న ఆ యొక్క దేవికి నమస్కారం చేసుకుంటూ ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది. మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ బర్బరేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించుకుంటాం. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలితా పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.